మనం ఒక వ్యక్తిగత ఆత్మ, మరి మనం కృష్ణునితో ప్రేమపూర్వకమైనటువంటి సేవలో నిత్య సంబంధాన్ని కలిగి ఉన్నాం. ఇది అత్యున్నతమైనటువంటి ఆత్మ సాక్షాత్కారం. ఏమిటది? మనం ఒక వ్యక్తిగతమైనటువంటి ఆత్మ, మనం శ్రీకృష్ణునితో ప్రేమపూర్వకమైనటువంటి సేవలో నిత్య సంబంధాన్ని కలిగి ఉన్నాం. మరి ఆ స్ఫూర్తిలోనే కృష్ణుడు మనకి భగవద్గీత 9వ అధ్యాయం 27వ శ్లోకంలో వివరిస్తున్నాడు. ఈ స్ఫూర్తిలు ఇప్పుడు మనం చెప్పుకున్న దాంట్లో ఏమంటున్నాడంటే, ఓ కుంతిపుత్ర, నువ్వేదైతే చేస్తావో, నువ్వేదైతే భుజిస్తావో, నువ్వేదైతే ఇస్తావో, నువ్వేదైతే దానం ఇస్తావో, అలాగే నువ్వేదైతే తపస్సులు చేస్తావో వాటన్నింటినీ కూడా నాకు అర్పణగా చేయండి అంటున్నాడు. దాని వెనుకున్నటువంటి భావం ఏమిటి అంటే, మనకి కృష్ణుడికి నిత్యమైనటువంటి సంబంధం ఉంది కాబట్టి, ఆ సంబంధం ఉంది కాబట్టి కృష్ణుడు ఆ విధంగా మనకి అడుగుతున్నాడు. మరి ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రపంచంలో బతకడానికి ఏదో ఒక పని చేయాలి. కానీ ఏవైతే విద్యుక్త ధర్మాలు ఏవైతే చెప్పబడ్డాయో అవన్నీ కూడా కృష్ణుడికి అర్పణగా మనం చేయాలి. ఎందుకంటే పని చేయకుండా ఏమైనా అవుతుందా? మరి కృష్ణుడు చెబుతున్నాడు కదా, నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మ కృత్. ఒక క్షణం కూడా మనం ఏమి చేయకుండా ఉండలేం. మరి మనల్ని మనం పోషించుకోవాలని ఏదో ఒకటి చేయాల్సిందే. కానీ ఆ విధంగా చేసేవి ఏవైతే ఉన్నాయో వాటిని కృష్ణునికి అర్పణగా మనం చేయాలి అని చెప్పబడింది. ఈ భక్తియుతమైనటువంటి పని మనం ఏదైతే చేస్తున్నామో కృష్ణుడికి, దానినే యజ్ఞము అని చెప్పి అంటాం. యజ్ఞము అంటే ఏమిటి అర్థం? విష్ణు ప్రీతి అర్థం మనం చేసేటువంటి దాన్ని యజ్ఞము అని చెప్పి అంటాం. మనం యజ్ఞం కోసం పని చేయనంత వరకు కర్మబంధనాల్లో చిక్కుకునే ఉంటాం. అదే విషయాన్ని 3వ అధ్యాయంలో కృష్ణుడు చెబుతున్నాడు. ఏమంటున్నాడు? యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన అని చెప్పుకుంటున్నాడు. మరి కృష్ణుడి కోసం పని చేయడం అనేది ఏదైతే ఉందో అది మన ఏకైక స్వాభావిక స్థితి మాత్రమే కాకుండా, అంటే కృష్ణుడిని భోక్తగా మనం అర్థం చేసుకోవడమే కాకుండా, ఆత్మకి ఇది ఎంతో ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తుంది అనమాట. ఎప్పుడైతే మనం కృష్ణుడి యొక్క ఆనందం కోసం పనిచేస్తామో, అంటే ఏ విధంగా పనిచేయడం అంటే, ఊరికి కృష్ణుడు చెప్పాడు కదా, మరి మనందరం కూడా భగవంతునికి అంశలం కాబట్టి మనం భగవంతుడి కోసం పనిచేయాలి, మరి మన యొక్క కర్తవ్యం అనే భావనతో మాత్రమే కాకుండా, ఎప్పుడైతే మనం భగవంతుని కోసం పనిచేస్తూ ఉంటామో అప్పుడు ఏమవుతుందంటే అందరికి కూడా సహజమైనటువంటి ఆనందం అనేది మనందరం కూడా అనుభూతి చెందుతాం. అంటే ఆత్మకు నిజమైనటువంటి ఆనందం లభిస్తుంది. ఇది అందరూ ఎవరైనా సరే నిత్య జీవితంలో అనుభూతమైనటువంటి విషయమే. ప్రతి ఒక్కరు పని చేస్తుంటారు, అనేక రకాల పనులు చేస్తుంటారు. కానీ ఎవరైతే భగవంతుడి కోసం పని చేస్తుంటారో అంటే సరైన అవగాహన, మళ్ళీ ఇక్కడ సరైన అవగాహన లేకపోతే కాదనమాట. కొంతమంది చూస్తుంటాం, ప్రారంభంలో ఎంతోమంది భగవత్ సేవ చేయడానికి వస్తూ ఉంటారు. అంటే వాళ్ళు చేస్తారు, కానీ సేవ అంటే ఏమిటనే దాని గురించి వాళ్ళకి సరైన దృక్పథం ఉండదు అనమాట. అలా కాకుండా సరైనటువంటి దృక్పథంతో ఒకవేళ ఎవరైనా భగవత్ సేవ చేసినట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి సంతృప్తి అనేది కలుగుతుంది. మరి యజ్ఞం చేయడం వల్ల వచ్చే సుఖదాయకమైనటువంటి ఫలితాల గురించి కృష్ణుడు వాగ్దానం చేస్తున్నాడు. ఏమంటున్నాడు? 2వ అధ్యాయంలో, సృష్టి యొక్క ఆరంభంలో సృష్టికర్త అయినటువంటి వాడు ఏం చేశాడట, మనుషులను అలాగే దేవతలను సృష్టిస్తూ వాటితో పాటుగా విష్ణువు ప్రీతి అర్థం యజ్ఞాలను కూడా సృష్టించాడు. సహయజ్ఞ ప్రజా సృష్టివా పురోవాచ ప్రజాపతి అని చెప్పబడింది. ఏం చేశారట ఆయన? మనుషుల్ని దేవతల్ని సృష్టించి వారితో పాటుగా యజ్ఞాలను కూడా సృష్టించి ఆయన ఆశీర్వదించాడట. ఏమని ఆశీర్వదించాడు అంటే, మీరు ఈ యజ్ఞాలను నిర్వహించడం ద్వారా మీకు కావాల్సినటువంటి, అంటే మీరు కోరినటువంటివన్నీ కూడా మీకు లభిస్తాయి, ఆ విధంగా మీరు సుఖవంతులు కండి అని చెప్పి ఆయన ఆశీర్వదించాడు. 3వ అధ్యాయం 10వ శ్లోకం భగవద్గీతలో మనం చూస్తే, మరి సకలానికి మూలంగా కృష్ణుడు పుణ్యాత్ములైనటువంటి వారికి పుణ్య ఫలితాలు ఇస్తుంటాడు. పుణ్య ఫలితాలు అంటే ఏమిటి మనం చెప్పుకున్నాం. పుణ్యం యొక్క ఫలితం ఏమిటి? 4 రకాల ఫలితాలు కుంతిదేవి చెబుతున్నారు భాగవతంలో. ఏంటవి? జన్మైశ్వర్య స్వతశ్రీభి అని చెప్పన్నారు. అంటే ఉన్నత కుటుంబంలో జన్మించడం, గొప్ప ఐశ్వర్యాన్ని పొందడం, గొప్ప సౌందర్యాన్ని కలిగి ఉండడం, ఇంకా పాండిత్యం, చూడండి, గొప్ప విద్య లభించడం. ఈ 4 కూడా ఏమిటంటే పుణ్యకర్మ యొక్క ఫలితాలు.
మరి కృష్ణుడే సకలానికి మూలం కాబట్టి ఇలా ఎవరైతే పుణ్యాత్ములు ఉంటారో వారికి భౌతికమైనటువంటి ఫలితాలను ఆయన ఇస్తూ ఉంటాడు. కానీ దీనికి అతీతంగా జీవాత్మ యొక్క నిత్య సుఖం ఏదైతే ఉందో అది ఎందులో ఉందంటే కృష్ణుణ్ణి సకల కర్మలకు భోక్తగా భావించి సేవించడం ఏదైతే ఉందో అది ఆత్మకు గొప్ప సుఖాన్ని ఇస్తుంది అనమాట. పుణ్యకార్యం చేసేవాడు ఏ భావనతో చేస్తాడు పుణ్యకార్యాలు? పుణ్యం చేసేవాళ్ళు అందరికీ భగవంతుడు కృష్ణుడు అని తెలుసా? లేకపోతే నేను భగవంతుని యొక్క అంశాన్ని తెలుసా? లేదు. కానీ పుణ్యకార్యాలు చేస్తుంటారు, వాళ్ళకి ఆ విధంగా ఆయన ఫలితాలను ఇస్తుంటాడు. కానీ ఎవరైతే ఈ అవగాహనతో ఏమిటంటే కృష్ణుడే సకల యజ్ఞములకు తపస్సులకు భోక్త, ఆయనే సకల జీవులకు దేవతలకు సకల లోకాలకు అందరికీ కూడా ఆయనే సకల లోక మహేశ్వరం, ఆయనే నియామకుడు, మరి ప్రతి జీవికి కూడా నిజమైనటువంటి శ్రేయోభిలాషి సుహృత్ ఆయనే అని ఎవరైతే తెలుసుకుంటారో వారు శాంతిని పొందుతారని చెప్పబడింది. అందుచేత ఎవరైతే ఆ విధంగా మరి భగవంతుని యొక్క సంతృప్తి కోసం పనిచేస్తారో వారు నిజమైనటువంటి ఆనందాన్ని పొందుతారన్నమాట. కానీ పుణ్యం చేసిన వారికి లౌకికమైనటువంటి ఫలితాలు లభిస్తూ ఉంటాయి. అందుచేత మానవాళికి సర్వోన్నతమైనటువంటి ధర్మం ఏమిటంటే దేని ద్వారా జనులు భగవంతుని పట్ల భక్తియుత సేవను పొందుతారో అదే సర్వోన్నతమైనటువంటి ధర్మం. మరి ఆ విధమైనటువంటి ధర్మం ఏ విధంగా ఉండాలని శ్రీమద్ భాగవతం చెబుతుంది. అహైతుకి అప్రతిహత యయాత్మా సుప్రసిద్ధతి అని చెప్పాను. ఏమిటా శ్లోకం అది? సవై పుంసాం పరోధర్మో యథోభక్తిర్ అధోక్షజే అహైతుకి అప్రతిహత యయాత్మా సుప్రసిద్ధతి. సుప్రసిద్ధతి అన్నారు. ప్రసిద్ధతి అంటే ఏమిటి అర్థం? సంతృప్తిపరుస్తుంది. అంటే సంతృప్తిపరుస్తుంది అంటే శాంతి. శాంతి అనే దానికి ఇక్కడ మనం దాని సంబంధంగా చెప్పుకోవచ్చు. కాబట్టి భగవంతుడికి చేసే సేవ ఏ విధంగా ఉండాలట అంటే అహైతుకంగా, అంటే ఏదో ఒక ఫలితాన్ని ఆశించి చేయడం కాదు. అప్రతిహత అని చెప్పారు. అప్రతిహతం అంటే ఏమిటి? ఏ విధమైనటువంటి అవరోధం లేకుండా, ఏ విధమైనటువంటి నిలుపుదల లేకుండా దాన్ని చేస్తూ ఉండాలి. అదే సర్వ మానవాళికి మహోన్నతమైనటువంటి ధర్మము అని చెప్పబడింది. అదే అత్యున్నతమైనటువంటి ధర్మం. ఆ విధంగా శ్రీల ప్రభుపాదుల వారు మరి ఆయన విశ్లేషణ చేస్తారు. మనందరం విన్నాం కూడా చాలాసార్లు. ఏమిటంటే మరి ఏదైతే మతాల పేరుతో చలామణి అవుతున్నాయో, హిందూ మతం కావచ్చు, మహమ్మదీయ మతం కావచ్చు, క్రైస్తవ మతం కావచ్చు, సిక్కు మతం కావచ్చు, ఏదైతే ఈ మతాలన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కైటవ ధర్మాలుగా చెప్పబడ్డాయి. ఎందుకంటే ఇవన్నీ కూడా ఏదో హేతువుతో ఆ మత ధర్మాలని ఎవరైతే ఆచరించేవారు ఉన్నారో, ఆ మత ధర్మాలను అనుసరించేవారు ఉన్నారో వారందరూ కూడా ఏదో ఒక భౌతికమైనటువంటి ఫలితం కోసం చేస్తూ ఉంటారు. హిందువులు కూడా అంతే కదా. ఏదైనా ఒక కార్యక్రమం చేశారంటే వాళ్ళు ఏ గుడికి వెళ్ళిన దేవతల గుళ్ళు కావచ్చు, చివరికి తిరుపతి వెళ్ళొచ్చు, లేదా రకరకాలుగా మొక్కుకుంటారు, ఇవన్నీ కూడా చేస్తారు. కానీ దేనికోసం అంటే ఏదో కోరికతోటి. కానీ అవన్నీ కూడా ఉన్నతమైన ధర్మం కాదు. మరి ఉన్నతమైన ధర్మం ఏమిటంటే భాగవత ధర్మం. ఎందుకని భాగవత ధర్మం అంటే అందులో మరి ఆ భాగవత ధర్మాన్ని ఆచరించడానికి జీవికి ప్రేరణ ఇచ్చేది ఏమిటి అంటే ఈ శుద్ధ జ్ఞానం ఏదైతే ఉందో. ఏమిటో శుద్ధ జ్ఞానం? నేను భగవంతుని యొక్క అంశాన్ని, మరి భగవంతుడే యజమాని, అందుచేత నేను భగవంతుని యొక్క సంతృప్తి కోసం పనిచేయాలి. ఆ అవగాహనతో చేసేది ఏదైతే ఉందో అది పరమోన్నతమైనటువంటి ధర్మం, భాగవత ధర్మంగా చెప్పబడింది. కాబట్టి మనం నేనే పరమభోక్త అనేటువంటి అర్థం లేని భావన ఏదైతే ఉందో దాన్ని విడిచిపెట్టి భగవంతుని యొక్క సర్వాధికారాన్ని మనం అంగీకరించాలన్నమాట. ఇదే చాలా చాలా ముఖ్యమైనటువంటిది, చాలా కష్టమైనది కూడా. ఎందుకంటే సాధారణంగా ప్రతి ఒక్కళ్ళం కూడా నేను భోక్త అనేటువంటి భావనలో ఉంటాం, నేను భోగించేవాడిని అనేటువంటి భావనలో. ఎప్పుడైతే నేను భోగించాలనేటువంటి భావనలోకి వెళ్తాం వెంటనే భయం మొదలవుతుంది, ఆందోళన మొదలవుతుంది, ఆతృత మొదలవుతుంది, అన్నీ మొదలవుతాయి కదా. ఎంత మనం ఎన్నాళ్ళ నుంచి సాధన చేస్తున్నా ఇవన్నీ చేస్తున్నా కూడా అంత త్వరగా ఈ భావన తొలగదనమాట. నేను భోక్తని అంటే నేను భోగించేవాడిని అనేటువంటి భావన ఎంతో కొంత ఉంటుందన్నమాట. అంత సులభతరం కాదు ఇది, కానీ సాధ్యమే, అసాధ్యమైనది ఏం కాదు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే మరి ఆ పిచ్చి భావన ఏదైతే ఉందో, నేను పరమ భోక్తని అనేటువంటి భావన, దాన్ని విడిచిపెట్టి భగవంతుని యొక్క సర్వాధికారాన్ని మనం గుర్తించగలగాలి. మరి ఈ జ్ఞానోదయ స్థితికి చేరుకోవడానికి ఏమిటది అంటే నేను భగవంతుని యొక్క అంశని,
మరి నేను భగవంతుణ్ణి సేవించాలి అనేటువంటి జ్ఞానోదయ స్థితికి చేరితేనే మనం ఖచ్చితంగా శాంతిని పొందగలం, లేకపోతే శాంతిని మనం పొందలేము. ఇది తత్వతః అర్థం చేసుకోవడం పెద్ద కష్టమేం కాదు, కానీ ఆచరణలో మాత్రం చాలా కష్టం అన్నమాట. ఇంకా ఈ శాంతి సూత్రంలో పొందుపరచబడినటువంటి మరొక విషయం ఈ శాంతి సూత్రంలో ఏమిటంటే కృష్ణుడు సకల లోక మహేశ్వరుడు అనేది. ఎందుకంటే ఇక్కడ మనం ఒక్కొక్క దాన్ని విశ్లేషణ చేస్తున్నాం అనమాట. మొట్టమొదట భోక్తారాం యజ్ఞ తపసాం అనే దాన్ని మనం విశ్లేషణ చేసాం. తర్వాత ఇక్కడ రెండవది ఏమిటంటే సర్వలోక మహేశ్వరం అనే దాన్ని విశ్లేషణ చేస్తున్నారు ఈ శాంతి సూత్రంలో. ఎప్పుడైతే మనం నేను ఏదో ఒక దానికి యజమానిని అని భావిస్తామో మనం వెంటనే దొంగలం అయిపోతాం. అర్థమవుతుంది కదా? నేను దేనికో ఒక దానికి యజమానిని అనుకున్న వెంటనే మనం దొంగలం అయిపోతాం. ఎందుకంటే మరి దొంగ ఎల్లప్పుడూ కూడా ఆందోళనతో ఉంటాడు. ఏమిటి ఆందోళన? పోలీసులు నన్ను ఏ క్షణంలో అయినా పట్టుకోవచ్చు, నన్ను జైల్లో విసిరేయచ్చు, లేకపోతే ఒక బ్యాంకు దొంగతనం చేసిన వాడు చూడండి, ఆ రోజుల్లో ఎవరో జాన్ డిల్లింగర్ అనేవాడు, చాలా పెద్ద గజ దొంగ. వాడు ఎప్పుడు కూడా భయపడుతూ ఉండేవాడు. ఏమిటంటే పోలీసులు నన్ను ఎప్పుడైనా సరే కాల్ చేసే అవకాశం ఉంది. భయం ఉంటుందా లేదు? దొంగతనం చేసిన వాడికి భయం ఉంటుందా లేదు? కాబట్టి ఈ ప్రపంచంలో మనకి ఆందోళన కారణం ఏమిటో చెప్తున్నారు. ఆందోళన కారణం ఏమిటంటే నేను భోక్తని, అంటే నేను యజమానిని. చూడండి, భోక్త అనేది ఇప్పటికే మనం చర్చించాం. రెండోది ఏం చెప్తున్నాం? సర్వలోక మహేశ్వరం. నేను యజమానిని, నేను దేనికైనా యజమానిని అనుకుంటే వెంటనే ఏమవుతుందట? మనకి ఆందోళన మొదలవుతుంది. అలా నేను యజమానిని కాదనుకున్న వాడికి ఏమైనా ఆందోళన ఉంటుందా చెప్పండి? ఎలాంటి ఆందోళన ఉండదు వాడికి. నిజం కదా? కాబట్టి ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి సూత్రం. అంటే చాలాసార్లు మనం భక్తులను కూడా మనం ఏమనుకుంటాం, ఆందోళన ఎక్కువైపోతుంది. ఆందోళన గురించి మాట్లాడుతుంటాం. చాలా ఆందోళనగా ఉంది నాకు అని చెప్పి కదా. ఆందోళన అనేది చాలా సహజం అనమాట ఈ ప్రపంచంలో. కుంఠ అని చెప్పి అంటాం కదా ప్రపంచాన్ని. కుంఠ అంటే ఏమిటి? కుంఠ అంటే ఆందోళన కదా. మనం పరిశీలించుకోవచ్చు అనమాట. ప్రతి ఒక్కరికి ఆందోళన ఉంటుంది, ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఆందోళన ఉంటుంది. కానీ భక్తుని యొక్క ఆందోళన వేరే. భక్తుని యొక్క ఆందోళన దేనికంటే నేను ఎలా ప్రచారం చేయాలా, లేకపోతే గురువు ఇచ్చినటువంటి ఉపదేశం ఏదైతుందో, గురువు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏదైతుందో దాన్ని నేను నెరవేర్చగలనా లేదా అని ఆందోళన ఉంటుందన్నమాట. ఆందోళన లేకుండా ఎవరికి సాధ్యం కాదు ఈ ప్రపంచంలో. కానీ భౌతికమైన వాళ్ళకి మరొక రకమైన ఆందోళన. ఏమిటి? నాది ఏమైపోతుందో, అంటే నా కుటుంబం ఏమవుతుందో, నేను సంపాదించిన ధనం ఏమైపోతుందో, లేకపోతే నా ఆస్తిపాస్తులు ఏమైపోతాయో, నా సంతానం ఏమైపోతారో, లేకపోతే చాలామందికి ఒక ఆందోళన ఏమిటంటే నేను చనిపోయాక నా శరీరాన్ని ఏం చేస్తారో. నాకు తెలిసిన కొంతమంది ఏం చేశారంటే వాళ్ళు జీవించి ఉన్నప్పుడే వారి యొక్క అంత్యకార్యాల కోసం, అంత్యక్రియల కోసం వాళ్ళు కావలసినటువంటి రకరకాల చెక్కలన్నీ కూడా పోగు చేసుకొని పెట్టుకున్నారు అనమాట. గంధపు చెక్కలు, లేకపోతే రకరకాల పరిమళాన్ని ఇచ్చే చెక్కలు పోగు చేసి పెట్టుకున్నారు. అలా చాలామంది ఉంటారు. యాక్చువల్లీ వాళ్ళు చెప్తారు ఏమిటంటే నేను మరణించిన తర్వాత నన్ను పలానా ప్రదేశంలో మీరు కాల్చాలి, నేను దానికోసం ఇన్ని చెక్కలు నేను కొనిపెట్టాను, పలానా చోట్ల ఉన్నాయి, వాటితోనే మీరు తగలబెట్టాలి. ఇలా చనిపోయిన తర్వాత శరీరానికి ఏమవుతుందనే ఆందోళన అది కూడా కొంతమంది ఉంటుంది. అంటే ఎప్పుడైతే పలానాది నాది అనేటువంటి భావన ఉంటుంది, అది ఏదైనా కావచ్చు, వెంటనే ఆందోళన అనేది ఉంటుంది. అలాగే ఎవరైతే నేను భగవంతునికి సేవకుడిని అనుకున్నప్పుడు కూడా ఆందోళన ఉంటుంది. అప్పుడు ఆందోళన ఏమిటి? అరే నేను భగవంతుడి సేవకుడిని, కానీ భగవంతుడి కోసం నేనేం చేయటం లేదేంటి, నేనేం చేయాలి భగవంతుడి కోసం. చూడండి, ఆ ఆందోళన అది వేరు. అయితే ఒక వ్యక్తి దొంగ అయి ఉండొచ్చు, అంటే కృష్ణుని యొక్క ఆస్తిని తనదని అనుకుంటూ ఉండొచ్చు. అతడు అంటే మనం ప్రస్తుత సమాజంలో చూస్తే ప్రతి ఒక్కరు కూడా ఎవరి ఆస్తిని తీసుకుని నాదని అనుకుంటున్నారు? భగవంతుని యొక్క ఆస్తే. కానీ అలా అనుకోవడం వల్ల సభ్య సమాజంలో ఎవరో దాన్ని తప్పుపడతారా? లేదు. ఇంకా మరి ప్రభుత్వం కూడా వారిని గుర్తిస్తుంది, ప్రభుత్వం కూడా రిజిస్ట్రేషన్ చేస్తుంది కదా, ఫలానా భూమి ఫలానా వాడి పేరు మీద అని చెప్పి. కానీ అంతిమంగా అంటే మనం తయారు చేసుకునేటువంటి మానవ చట్టాలు ఏవైతే ఉన్నాయో, ఈ మానవ చట్టాలు మనల్ని శిక్షించకపోవచ్చు, కానీ
చాలా శక్తివంతమైనటువంటి ఈ మాయ యొక్క భటులు ఎవరైతే ఉంటారో వారి చేత మాత్రం మనం ఖచ్చితంగా శిక్షింపబడతాం. ఎందుకంటే ఇది మనం తయారు చేసుకునేటువంటి ప్రభుత్వం, మనం తయారు చేసుకునేటువంటి చట్టాలు. కానీ దీనికంటే ఉన్నతంగా పరమోన్నతమైనటువంటి ప్రకృతి నియమాలు అనేటువంటివి ఉన్నాయి. ఆ ప్రకృతి నియమాలు ఏం చేస్తాయి? ప్రతి ఒక్కరిని కూడా ఖచ్చితంగా శిక్షిస్తాయి. ఇది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఎవరైతే అంటే ఒక వ్యక్తి మానవ చట్టాల దృష్టిలో చాలా పరమోన్నతమైన వాడు అయి ఉండొచ్చు, వాడికి ఏదో నోబెల్ శాంతి బహుమతి ఇచ్చి ఉండొచ్చు కదా, నోబెల్ పీస్ ప్రైజ్ అని ఇస్తారు, నోబెల్ శాంతి బహుమతి. కానీ ఎవరికైతే నోబెల్ శాంతి బహుమతి వచ్చిందో వాళ్ళు తర్వాత జన్మలో మళ్ళీ మానవుడిగా పుడతారనే భరోసా ఏం లేదు, వాళ్ళు ఏం స్వర్గానికి వెళతారనే భరోసా కూడా లేదు. ఎందుకంటే మానవ నిర్మిత చట్టాలు వేరు, ప్రకృతి నియమాలు వేరు. ప్రకృతి నియమాల ప్రకారం ఎవరైతే దేనినైనా సరే నాదీని అనుకుంటాడో ప్రతి ఒక్కడు కూడా అలాంటి వాడు శిక్షింపబడాల్సిందే. ఎందుకంటే వాడు దొంగ కాబట్టి. స్థేన ఏవ సహా, స్థేన అనేటువంటి పదాన్ని వాడతారు కృష్ణుడు, దొంగ అని చెప్పి. కాబట్టి పరమ యజమాని అయినటువంటి కృష్ణుని సంబంధం లేకుండా, అంటే పరమ యజమాని అయినటువంటి కృష్ణుని సంబంధంగా కాకుండా ఎవరైనా సరే యజమానిత్వాన్ని ప్రకటించినట్లయితే వాళ్ళు దోషులు అవుతారన్నమాట. ఇది అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా వాళ్ళు దోషులు అవుతారు. ఉదాహరణకు ఒక ఇల్లు ఉందనుకోండి, ఇల్లు ఎలాంటి పదార్థాలతో తయారు చేయబడుతుంది? మట్టి, అలాగే చెక్క, రాయి, ఇనుము, ఇవన్నీ కూడా భగవంతుని నియంత్రణలో ఉన్న ప్రకృతి సరఫరా చేసేటువంటి పదార్థాలు ఇవన్నీ, అవునా కదా? మరి వీటిని మనిషి తయారు చేయగలడా చెప్పండి? మట్టిని తయారు చేయగలడా మనిషి? లేదు. చెక్కను తయారు చేయగలడా? లేదు. రాయిని తయారు చేయగలడా? లేదు. ఇనుము తయారు చేయగలడా? లేదు. ఇవన్నీ కూడా ప్రకృతి ఇచ్చినటువంటి ప్రకృతి వనరులు ఇవన్నీ కూడా. మరి ఒక మనిషి ఏం చేస్తారంటే ఈ పదార్థాలన్నింటినీ కూడా ప్రకృతి నుండి తీసుకొని వాటికి ఒక ఆకారం ఇస్తాడు తన యొక్క శ్రమతో. ఇచ్చినంత మాత్రాన అతడు అంతిమమైనటువంటి యజమాని అవుతాడా అనేది ప్రశ్న. ఈశోపనిషత్తులో దీని గురించి చాలా చక్కగా వివరిస్తారు ప్రభుపాదుల వారు. ఏమంటారంటే ఇప్పుడు చూడండి, ఉదాహరణకు తాపీ పనివాడు ఉంటాడు. తాపీ పనివాడు ఏం చేస్తాడు? యజమాని అంటే ఎవరి కోసం అయితే తాను గృహాన్ని నిర్మిస్తున్నాడో ఆ యజమాని ఇచ్చినటువంటి ఇటుకలు, ఇసుక, మట్టి, నీరు, సిమెంట్, రాళ్ళు ఇవన్నిటినీ కలిపి ఒక ఇల్లు కడతాడు. ఇల్లు కట్టిన తర్వాత ఆ కట్టినటువంటి తాపేవాడు ఇల్లు నాది అంటే అది దోషం అవుతుందా లేకపోతే ఏమవుతుందా? దోషమే అవుతుంది. కారణం అంటే కేవలం నువ్వు వాటన్నింటినీ దగ్గరికి తీసుకొచ్చి నువ్వు కట్టినంత మాత్రాన నువ్వు దానికి యజమాని కావు. నీకు వచ్చేది ఏమిటి? అలా కట్టడం వల్ల నీకు కొంత జీతం ఇవ్వబడుతుంది, పని చేసినందుకు నీకు జీతం ఇవ్వబడుతుంది. మరి ఇదే ఉదాహరణని మనం అందరికి కూడా అన్వయించాలి. ఎందుకంటే భగవంతునికి ప్రకృతిలో అనేకమైనటువంటి వనరులన్నీ కూడా లభిస్తున్నాయి. మనం వాటిని అన్నింటినీ కూడా వాటికి ఒక ఆకారాన్ని ఇచ్చో లేదా వాటిని కొంచెం సంస్కరించో ఏదో చేసి మనం ఏమంటాం? వాటికి యజమాని నేను అని చెప్పి అంటాం. కానీ కొద్ది సంవత్సరాల్లో ఏమవుతుంది? మరణం బలవంతంగా ఎవరైతే ఈ గృహం నాది అనుకుంటాడో ఆ వ్యక్తిని ఆ భవనం నుండి బయటికి తోసేస్తుంది. అతని యొక్క నామమాత్రపు యజమానిత్వం నుండి బలవంతంగా మాయ ఏం చేస్తుంది? వ్యక్తిని దూరం చేస్తుంది అనమాట. ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తున్నారు. ఒకానొక సమయంలో ఈ రెడ్ ఇండియన్స్ అనేటువంటి వాళ్ళు, రెడ్ ఇండియన్స్ అంటే ఇప్పుడు ఏదైతే అమెరికా దేశం ఉందో, ఇప్పుడు అమెరికా దేశాన్ని ఐరోపా దేశస్తులు అందరూ కూడా ఆక్రమించుకున్నారనమాట. వాళ్ళు ఆక్రమించుకోవడానికి ముందు అక్కడ రెడ్ ఇండియన్స్ అనేటువంటి వాళ్ళు ఉండేవారు. అంటే దాదాపుగా భారతదేశంలో మనం చూడండి, భారతదేశంలో కోయవాళ్ళు అంటాం. భారతదేశంలో కొంచెం వాడు ఎర్రగా ఉంటారు అన్నమాట చూడడానికి. అలాంటి జాతి వారే అమెరికా దేశాల్లో నివాసం ఉంటూ ఉండేవారు. అంటే ఒకప్పుడు అమెరికా అనే దాని యొక్క యజమానత్వం నేటివ్ అమెరికన్స్ అంటే ఈ రెడ్ ఇండియన్స్ అనేవారు ఎవరైతే ఉన్నారో వారు దానికి యజమానులుగా ఉండేవారు. ఇప్పుడు ప్రస్తుతం ఐరోపా వాసులు దాన్ని ఆక్రమించుకుని ఉన్నారు. భవిష్యత్తులో వేరే వాళ్ళు ఎవరు ఆక్రమించుకోవచ్చు. చూడండి, ఇప్పటికే జరుగుతుంది. చాలా ఐరోపా దేశాల్లో చూస్తే ఆసియా నుంచి వచ్చిన వాళ్ళ జనాభా పెరిగిపోతుంది. ఫ్రాన్స్ లాంటి దేశం, బ్రిటన్ లాంటి దేశం చూడండి. ఇప్పుడు ఎవరు బ్రిటన్కి అధ్యక్షుడు? ఎవరు ఇప్పుడు? ఒక భారతీయుడు ఉన్నాడు, రిషి సనక్ అనేటువంటి అతను. చూడండి, భారతీయుడు. అది ఎవరైనా ఊహించగలరా చెప్పండి కదా? పూర్వం రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం అనేవారు.
బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని పరిపాలన చేశారు. ఇప్పుడు బ్రిటిష్ దేశాన్ని ఎవరు పరిపాలిస్తున్నాడు? ఒక భారతీయుడు పరిపాలిస్తున్నాడు. చూడండి, అంతే కదా. దానికి ముందు వేరే ఎవరో జాతి వాళ్ళు ఉండేవారు. అలాగే అమెరికాలో కూడా అంతే. పూర్వం ఎవరో ఉన్నారు, ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరో ఉంటున్నారు, భవిష్యత్తులో వేరే వాళ్ళు ఎవరో వస్తారు అక్కడ. కాబట్టి స్పష్టంగా మనిషి యొక్క వాస్తవ స్థితి ఏమిటంటే అతడికి ఈ భూమి లేదా ఇతర వస్తువులు వాడుకోవడానికి ఒక ఉన్నతమైనటువంటి యజమాని ఇస్తున్నాడు అనమాట. అంతే కదా. మనం ఇక్కడ అన్ని కూడా వాడుకునే వాళ్ళమే, కానీ మనంతా కూడా కస్టోడియన్స్ అనేటువంటి మాట వాడతారు. మనం అందరం కూడా కస్టోడియన్సే, కానీ అంటే మన యొక్క పరిరక్షణలో ఉందన్నమాట. మనం అందరం కూడా పరిరక్షకులం అంతే. తాత్కాలికంగా దాన్ని కొంతకాలం వాడుకునే వాళ్ళమే తప్ప మన యజమానులం కాదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. కొద్ది కాలం పాటు మనకి ఉంటుంది అంతే, కానీ వాస్తవానికి ఇవన్నీ కూడా మనకంటే ఉన్నతమైనటువంటి వారు ఎవరో మనకి ఇచ్చారు వీటిని వాడుకోవడానికి. కాబట్టి ఏ ప్రభుత్వము కానీ, లేదా ఏ పెట్టుబడిదారు కానీ, లేదా ఏ సామ్యవాది కానీ ఈ లోకంలో ఉన్నటువంటి ఏ భాగానికి కూడా యజమాని కాదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఎవరు యజమాని కాదు. కొన్ని దేశాలు అంతకుముందు రాజరిక వ్యవస్థ ఉండేది. అంతకుముందు ఎవరో సామంతరాజులు పరిపాలించి ఉండొచ్చు. తర్వాత ఒక చక్రవర్తి వస్తాడు. తర్వాత విదేశస్తులు వచ్చి వేరే వాళ్ళు ఎవరెవరో పాలిస్తూ ఉంటారు. తర్వాత మళ్ళీ ప్రజాస్వామ్యం వచ్చింది. ప్రజాస్వామ్యంలో వాళ్ళు అనేక రకాల పెట్టుబడిదారు, క్యాపిటలిస్టులు ఉన్నారు, లేదా కమ్యూనిస్టులు ఉన్నారు, సామ్యవాదులు ఉన్నారు, లేదా సోషలిస్టులు అనేవాళ్ళు ఉన్నారు. ఇట్లా రకరకాల విధానాలు అనేవి ఉన్నాయి. వీళ్ళందరూ కూడా వచ్చి కొంతకాలం పాటు ఉండి వెళ్ళిపోయాడు తప్ప వీళ్ళెవరూ కూడా దీనికి యజమానులు కాదనమాట. ఎందుకంటే ప్రతిదీ కూడా ఎవరి ఆస్తి వాస్తవంగా అంటే కృష్ణుని యొక్క ఆస్తి. కాబట్టి ఈ ఆధునిక కాలానికి ఈ శాంతి సూత్రం ఏదైతే ఉందో దీని యొక్క అతి ముఖ్యమైనటువంటి దాని యొక్క అర్థం ఏదైతే ఉందో దాన్ని ముందుంచుకొని ప్రభుపాదుల వారు మానవాళికి ఉన్నటువంటి ఇతర ప్రత్యామ్నాయాల గురించి ఆయన వివరిస్తూ ఉంటారనమాట. ఆయన ఏమంటారంటే ఈ అణ్వాయుధాలు అనేవి ఏవైతే ఉన్నాయో అవి సామ్యవాదుల చేతుల్లో ఉన్నాయి, పెట్టుబడిదారుల చేతుల్లోనూ ఉన్నాయి. అణ్వాయుధాలు ఇతర చేతుల్లో ఉన్నాయి, లేదా అమెరికా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి, చైనా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి, రష్యా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి, వీళ్ళందరి దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి. మరి ఇద్దరు కూడా ఈ సామ్యవాదులు అలాగే పెట్టుబడిదారులు ఇద్దరు కూడా వాస్తవానికి ఇదంతా భగవంతుడికే చెందింది, భగవంతుడే యజమాని అని గుర్తించకపోతే ఖచ్చితంగా ఏం చేస్తారు? ఒకరికొకరు అణ్వాయుధాలు వేసుకొని ఒకరినొకరు నాశనం చేసుకుంటారు. ఇరు వర్గాలు కూడా నాశనం అవుతాయి. అందుచేత తమను తాము సంరక్షించుకోవడం కోసం, ప్రపంచానికి శాంతిని తీసుకురావడం కోసం ఇరు వర్గాలు కూడా ఖచ్చితంగా శ్రీ ఈశోపనిషత్తులో ఇవ్వబడినటువంటి ఉపదేశాలను పాటించాలి అని ప్రభుపాదుల వారు చెప్తారు. ఈశోపనిషత్ మొదటి మంత్రానికి ఇచ్చినటువంటి భాష్యంలో ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజిత మా గృధ కస్యస్విద్ధనం అనేటువంటి శ్లోకానికి ఇచ్చిన భాష్యంలో ఇలా చెప్తారనమాట. ఏమవుతుంది అంతే కదా, మనం ఎందుకంటే నువ్వు యజమాని కాదు, నేను యజమాని కాదు. కానీ ఇప్పుడు మనం భ్రమలో ఉన్నాం. యజమాని నువ్వు, యజమాని నేను దెబ్బలాడుకుంటున్నాం. ఈ రకంగా దెబ్బలాడుకుంటే ఇద్దరం నాశనం అయిపోతాం, అంతే కదా. కానీ మనం ఇద్దరం కొట్టుకోవడం మానేసి అసలైన యజమానిని గుర్తించామనుకోండి, అప్పుడు ఇద్దరం కూడా కలిసి ఆనందంగా ఉండొచ్చు. అది ఇక్కడ విషయం అనమాట. కాబట్టి ఈ స్థూలమైనటువంటి భౌతికవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు ఈ భగవత్ సేవకులు ఎవరైతే ఉన్నారో చూడండి, ఆ భగవత్ సేవకుల యొక్క ఈ పరమ గమ్యాన్ని వాడు అర్థం చేసుకోలేరు అనమాట. అంటే ఈ ఈశోపనిషత్తు యొక్క భావన ఏదైతే ఉందో ఆ భావనలో ఉంటూ, అంటే అంతా కూడా భగవంతుడికే సంబంధించింది అని భగవత్ సేవలో నిమగ్నం అయ్యేవారు ఎవరైతే ఉన్నారో ఆ విధమైనటువంటి భావనతో భగవంతుని సేవించడం వల్ల మనకి తర్వాత లభించేటువంటి పరమ గమ్యం ఏదైతే ఉందో దాన్ని భౌతికమైనటువంటి వాళ్ళు అర్థం చేసుకోలేరనమాట. చూడండి, నేను భౌతికమైన వాళ్ళు ఏమనుకుంటారంటే ఒకరికి సేవ కూడా అవ్వడం అనేది అవమానం అనుకుంటారనమాట. వాస్తవానికి అందరూ కూడా ఎవరో ఒక ఉన్నతమైనటువంటి వాడికి సేవ చేస్తూనే ఉన్నారు. మనకు చేయాలని లేకపోయినా ప్రకృతి నియమాలు ఏం చేస్తాయి? ప్రతి ఒక్కడిని ఎవరో ఒకరికి సేవకుడిగా చేస్తాయి ఇంద్రియ భోగం కోసం. కానీ వీళ్ళు సేవకుడు అవ్వమని చెప్పామనుకోండి, మనం దాన్ని అవమానంగా పరిగణిస్తారు. కానీ కృష్ణుడికి సేవకుడిగా ఉండడం అనేది అత్యంత అద్భుతమైనటువంటి విషయం అనమాట. ప్రభుపాదులు వారు అంటారు, ఏమంటారంటే గొప్పవాడిని సేవించడం ద్వారా మనం కూడా గొప్పవాడం కావచ్చు. బికమ్ గ్రేట్ బై సర్వింగ్ ద గ్రేట్ అంటారు. అంతే కదా, గొప్పవాడిని సేవిస్తే మనం కూడా గొప్పవాడం అవుతాం. అంతే కదా. చాలా మంది ఉద్యోగాలు చేస్తుంటారు, ఐటీ కంపెనీలో అక్కడ ఎక్కడ పని చేస్తుంటారు. మెకానిక్ షాపులో ఒక మెకానిక్ కింద పనిచేసామనుకోండి, అది పెద్ద విషయం ఏం కాదు, పెద్ద ఏమైనా గౌరవం ఉంటుందని ఉండదు.
లేకపోతే ఒక లారీ డ్రైవర్ పక్కన క్లీనర్ ఉంటాడు. అదేమన్నా పెద్ద పని, పెద్ద హోదా ఏమైనా ఉందా అందులో? లేదు. అదే ఏదైనా ఒక పెద్ద ఐటీ కంపెనీలో చేస్తున్నానంటే పెద్ద విషయం. అలా కాకుండా నేను ముఖ్యమంత్రి దగ్గర పనిచేస్తున్నాను అన్నాం అనుకోండి, అది ఇంకా పెద్దది. ప్రధానమంత్రి దగ్గర పనిచేస్తున్నాను, అది ఇంకా పెద్దది. కానీ భగవంతుడి దగ్గర పనిచేయడం అనేది ఇంకా అత్యున్నతమైనటువంటిది అనమాట. అందుకే ఏమంటారంటే మరి అత్యంత గొప్పవాడు ఎవరు? మహీయాం చెప్పారు. మహీయాం అంటే ఏమిటి? గొప్పవాటి కంటే గొప్పవాడు. ఎవరది? అందరికంటే గొప్పవాడు ఎవరు? కృష్ణుడు. మరి కృష్ణుడికి సేవకుడిగా ఉండడం వల్ల మనం కూడా గొప్పవాళ్ళం అవుతాం, గొప్పతనాన్ని సంతరించుకుంటాం. ఆధ్యాత్మిక ప్రపంచంలో కృష్ణుని యొక్క నిత్య సేవకులు ఎవరైతే ఉన్నారో వారు దాదాపుగా భగవంతుని యొక్క ఐశ్వర్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని కలిగి ఉంటారు. వాళ్ళు కూడా సాష్టి అని చెప్పంటారు. ఎందుకంటే ఒక బాగా ధనవంతుడు ఉన్నాడు అనుకోండి, తన సేవకులు కూడా తన స్థాయిలోనే ఉండాలనుకుంటాడు. చూడండి, ఇప్పుడు బాగా ధనికుడు అయినటువంటి వాడి యొక్క కార్ డ్రైవర్ అని చూడండి ఎలా ఉంటాడు. వాడు మంచి చక్కగా వాడు ప్రతిరోజు కూడా నీట్గా షేవింగ్ చేసుకోవాల్సిందే, మంచి ఇస్త్రీ బట్టలు వేసుకోవాల్సిందే, మంచి షూ పాలిష్ అయి ఉండాలి. ఇక్కడ ఇంకా తక్కువ విదేశాల్లో అయితే సూట్ వేసుకొని ఉండాలి, మంచి కళ్ళజోడు పెట్టుకుని ఉంటారు. వాళ్ళు చాలా అఫీషియల్గా ఉంటారు అన్నమాట. యజమాని ఎలా ఉంటాడో సేవకులు కూడా అలాగే ఉంటాడు. అదే కదా. అలాగే మరి ఆధ్యాత్మిక ప్రపంచంలో భగవంతునికి నిత్య సేవకులు ఎవరైతే ఉన్నారో వారు కూడా భగవంతుడికి ఉండేటువంటి ఐశ్వర్యాలని దాదాపుగా కలిగి ఉంటారు. అయినప్పటికీ వాళ్ళు అన్ని ఐశ్వర్యాలు కలిగి ఉన్నా సరే వారు ఎల్లప్పుడూ కూడా భగవంతుణ్ణి నిత్యమైనటువంటి ప్రేమతో సేవ చేస్తూ ఉంటారు అన్నమాట. మరి భౌతిక ప్రపంచంలో కృష్ణుడు, ఆయన పూర్ణ పురుషోత్తమ భగవానుడు, ఆయనే భక్తులకు పోషకుడు. అంతే కదా, భక్తులను పోషించేది ఎవరు? అందరినీ పోషించేది కృష్ణుడే. కానీ ప్రత్యేకించి భక్తులను పోషించేది ఎవరు? కృష్ణుడు స్వయంగా పోషిస్తుంటాడు. మిగతా వారిని కూడా కృష్ణుడు ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ పోషిస్తూ ఉంటుంది, కానీ భక్తులను స్వయంగా కృష్ణుడు పోషిస్తూ ఉంటాడు. కాబట్టి భక్తుడికి భయపడాల్సింది ఏమన్నా ఉందా? భక్తుడికి భయపడాల్సింది ఏమీ లేదనమాట. మరి ఒకవేళ ఎవరిని అనుకున్నారనుకోండి, ఎవరైనా ఒక వ్యక్తికి లేదా ఎవరో ఒక దేశానికి లేదా ఎవరో ఒక శక్తికి కృష్ణుని కంటే అన్యంగా నియంత్రించేటువంటి సామర్థ్యం ఉంది అనుకుంటే అది మనకి ఎప్పటికీ కూడా శాంతిని ఇవ్వదు అనమాట. అంటే కృష్ణుడి కాకుండా భయం ద్వితీయాభినివేశిత స్యాత్ అని చెప్పుకున్నారు. అంటే కృష్ణుడి కాకుండా అన్యంగా ఇంకొకటి ఎవడో నియంత్రించేవాడు ఉన్నాడు అని అనుకుంటే అది మనకు శాంతిని ఇవ్వదు అని చెప్పంటున్నారు. అందరూ కూడా ఎవరి చేత నియంత్రించబడుతున్నారు? కృష్ణుడి చేత నియంత్రించబడుతున్నారు. కాబట్టి శాంతి అనేది ఎప్పుడు వస్తుందంటే ప్రతిదీ కూడా భగవంతుడికే సంబంధించింది అని గుర్తించినప్పుడే శాంతి అనేది వస్తుంది. చాలాసార్లు మనం ప్రతిరోజు వింటున్నా, మనం ఎంత సాధన చేస్తున్నా అయినా కూడా మనకు ఆందోళన, మన తర్వాత ఏమవుతుందో, మనం లేకపోతే ఏమవుతుందో. ఉదాహరణకి తల్లిదండ్రులు మనం చూడండి, వాళ్ళు ఎక్కడికి ఊరు వెళ్ళాలంటామో, నేను ఊరు వెళితే వ్యవసాయం ఏమైపోతుందో, లేకపోతే వ్యాపారవేత్తలు ఉంటారు, అమ్మో నేను ఊరు వెళితే వ్యాపారం ఏమైపోతుందో. వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు అనమాట, అక్కడే ఉంటారు, అంటి పెట్టుకుని కూర్చుంటారు. చూడండి, భయం అనమాట. నేను మూత్ర విసర్జన చేయడానికి బయటకు వెళితే కొట్లో ఉన్న కుర్రోడు ఏమన్నా దొంగతనం చేస్తారేమో. చూడండి, కొన్నిసార్లు చూస్తుంటాను కొంతమంది తల్లిదండ్రులు చివరి క్షణం వరకు కూడా ఆస్తి రాసేవారు అనమాట పిల్లలు. చూడండి, అలాంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది. వాళ్ళ భయం ఏమిటి? ఒకవేళ ఆస్తి ఇస్తే నన్ను గెంటేస్తారేమో ఇంట్లోంచి. నేను చూశాను కొన్ని ఉదాహరణలు. వాడు చివరి క్షణం వరకు ఇవ్వరన్నమాట. మరణించేటప్పుడు కూడా ఇవ్వడవాడు, అలాగే చనిపోతాడు. చనిపోయిన తర్వాత వీళ్ళు మళ్ళీ లాయర్ల చుట్టూ, కోర్టుల చుట్టూ, ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ, రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరిగి నేను పలానా వాడు కొడుకునంటే బాబు అని నిరూపించుకోవాలన్నమాట. వాడు అన్ని నిరూపించుకున్నప్పుడు చట్టబద్ధంగా వాడికి ఆస్తి వెళుతున్నాను. కొంతమంది షరతులు పెడతారనమాట. చూడండి, ఇవన్నీ దేనివల్ల? భయం భయం భయం. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారు, ఇది నాది. అంతే కదా. అంటే ఆధ్యాత్మికంగా కూడా ఉంటుంది ఆందోళన. ఉదాహరణకి ఇప్పుడు ఆచార్యులు ఉన్నారు, వాళ్ళు ఏదైనా ఒక పరంపరను ప్రారంభించారంటే వాళ్ళకు కూడా ఆందోళన ఉంటుంది. అంటే తర్వాత ఏమవుతుంది కదా. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు గౌడీ మఠాన్ని స్థాపన చేశారు. ఆయనకు కూడా ఆందోళన ఉండేది, కానీ ఇది దివ్యమైన ఆందోళన. ఆ ఆందోళన వేరనమాట. అది పవిత్రీకరించే ఆందోళన, ఇది అపవిత్రీకరించే ఆందోళన. చూడండి, శరణ ప్రభుత్వాలు కూడా ఆందోళన పడేవారు అనమాట. నా తర్వాత మీరందరూ దీన్ని ఏం చేస్తారు? అందుకే జీబీసీ అనే దాన్ని ఏర్పాటు చేశారు ఆయన, పర్యవేక్షక మండలి అనమాట. ఎలా ఆయనే మొత్తం అన్ని కూడా నియామక సూత్రాలు ఇవన్నీ కూడా
మీరు ఏమైనా సరే చాలా కలిసిమెలిసి ఉండాలి, ఇవన్నీ ఆందోళన అనేది ఉంటుంది. కానీ భౌతికంగా మనం చూస్తే విపరీతమైనటువంటి ఆందోళన ఉంటుంది అనమాట. భయం భయం ప్రతి క్షణం కూడా భయం ఉంటుందన్నమాట. మరి ఈ శాంతి సూత్రాన్ని అనుసరించి, శాంతి సూత్రం అంటే ఏమిటి? ఇది మర్చిపోకూడదు. భగవద్గీత 5:29 ఏమిటి? భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానం. ఈ 3 శాంతి సూత్రం. కాబట్టి శాంతి సూత్రాన్ని అనుసరించి, ఎందుకంటే చూడండి ఇక్కడ సత్స్వరూపదాస గోస్వామి గారు ఏం చేస్తున్నారంటే ఈ శాంతి సూత్రం అని ప్రభుపాదులు ఏదైతే చెప్పారో శ్లోకం, ఆ శ్లోకంలో ఉన్నటువంటి 3 వాక్యాలని కూడా విశ్లేషణ చేస్తున్నారు అనమాట. ఇప్పటికి మనం 2 చూసాం. ఏమిటది? మొదటిది భోక్తారాం యజ్ఞ తపసాం చూసాం, రెండోది సర్వలోక మహేశ్వరం చూసాం, మూడోది ఏమిటి? సుహృదం సర్వభూతానం. అంటే కృష్ణుడే సుహృత్. చూడండి, సుహృత్ అంటే విధంగా చెప్పాలంటే హృదయానికి అంటుకుని ఉన్నవాడని అర్థం చెప్పాలి. అంటే మన హృదయానికి అత్యంత దగ్గరగా ఉన్నవాడు, ఇంకా చెప్పాలంటే మనకి అత్యంత సన్నిహితమైన వాడు అని అర్థం. సుహృత్ అంటే అర్థం అదనమాట. హార్ట్ టు హార్ట్ ఫ్రెండ్ అంటారు చూడండి, విడదీయలేనని ఉంటుంది. కాబట్టి ఎవరు మరి అత్యంత శ్రేయోభిలాషి ఎవరు మనకి? సుహృత్ ఎవరంటే కృష్ణుడే. మరి భగవంతుడు సర్వశక్తివంతుడు అంటే దాని అర్థం మరి సాధారణంగా చూడండి, సాధారణంగా మనం ఏమనుకుంటాం? చాలా సర్వశక్తివంతుడైనటువంటి వాడు మనకి అత్యంత సన్నిహితమైన స్నేహితుడు ఎలా అవుతాడు చెప్పండి? అలా అనుకుంటాం లేదా? ప్రధానమంత్రి మోడీ ఉన్నాడు, అతనికి ఉంది కదా చాలా శక్తి ఉంది, దేశాన్ని నియంత్రించే శక్తి ఉంది. సాధారణ అభిప్రాయం ఏంటంటే సర్వశక్తిమంతుడైన వాడు అనేవాడు చాలా దూరంగా ఉంటాడు ఎక్కడో, అంతే కదా. ఇప్పుడు క్రైస్తవ మత విధానంలో లేదా మహమ్మదీయ మత విధానంలో మనం చూస్తే వాళ్ళ దాంట్లో చెప్తారు యెహోవా. యెహోవా అంటే ఎక్కడ ఉంటాడు? మేఘాల మీద ఎక్కడ కూర్చొని ఉంటాడు, ఒక పెద్ద సింహాసనం వేసుకొని పైనుంచి ఇలా కిందకి చూస్తూ ఉంటాడు. ఆయన నమ్మని వాడిని తీసుకెళ్ళి నరకంలో పడేస్తుంటాడు. అంటే అత్యంత శక్తివంతమైనటువంటి అందరూ కూడా ఏం చేస్తారు? అందుకే భయపడుతుంటారు. అందుకే బైబిల్లో ఖురాన్లో మీరు చూస్తే భగవంతుడు అంటే భయపడడం ఎక్కువ ఉంటుంది అన్నమాట. వాళ్ళని భయపెట్టి ప్రచారం చేస్తారు, భయపెట్టి వాళ్ళని ఆ సంఘంలో ఉంచుతారు అనమాట. అర్థవుతుంది కదా. కానీ వైదిక అవగాహన అది కాదు. సర్వశక్తివంతుడైనంత మాత్రాన అతడు మనకి సన్నిహిత మిత్రుడు కాలేడు అని చెప్పడానికి లేదు. ఎందుకంటే కృష్ణుడు ప్రతి ఒక్కరి హృదయంలో ఉన్నాడు. మరి కృష్ణుడికి మాత్రమే మన దుఃఖం ఏమిటో, అసలు మన విలువ ఏమిటో తెలుసు. చూడండి, మనకి ఎంత విలువ ఉందో ఆయనకి తెలుసు, మనం ఎందుకు దుఃఖిస్తున్నామో ఆయనకి తెలుసు. ఒక పురుషుడు కానీ ఒక స్త్రీ కానీ, అంటే కృష్ణుడి తప్ప వేరే ఏ పురుషుడు కానీ స్త్రీ కానీ మనకు శ్రేయోభిలాషులు అంటే సన్నిహిత మిత్రులు కాలేరన్నమాట. చూడండి, చాలాసార్లు మనం చూస్తుంటాం, మనం ఎవరినైతే స్నేహితులు అని చెప్పుకుంటామో ఆ స్నేహితులందరికీ కూడా మన పట్ల శుభాకాంక్షలు ఉండవు అనమాట. శుభాకాంక్షలు అంటే ఏమిటి? మనకి శుభం జరగాలనే ఆకాంక్ష మన స్నేహితులందరికీ ఉండకపోవచ్చు. మనం ఎవరెవరినైతే స్నేహితులు అని చెప్పుకుంటున్నామో వాళ్ళందరూ కూడా మన శుభాన్ని ఆశిస్తూ ఉండకపోవచ్చు. అది ఇక్కడ చెప్పే విషయం. చాలామంది ఊరికే పైకి స్నేహితులుగా ఉంటారు, కానీ లోపల వీడు ఎప్పుడు నాశనం అవుతాడా? చూడండి, పరదుఃఖ సుఖి అనమాట. చూడండి, వీడు దుఃఖంలో ఉంటే ఆనందిద్దామని చూస్తుంటారు అనమాట. ఒకవేళ వాళ్ళు మన శుభాన్ని ఆశిస్తున్నప్పటికీ మరణ సమయంలో వారు మనం సహాయం చేయగలరా చెప్పండి? నిజంగా మనకి శ్రేయోభిలాష అనుకుంటాం, మన శ్రేయస్సునే ఆశిస్తాడు. కానీ మనకి జరగరానిది జరుగుతున్నప్పుడు అతను ఏమన్నా అడ్డుపడగలరా? అన్నిటికంటే జరగరానిది ఏమిటి? మృత్యు సమయంలో వాళ్ళు మనకు సహాయం చేయగలరా? చేయలేరు. మరి ఒక స్నేహితుడు ఏదో సానుభూతి చూపించవచ్చు. చూడండి, సహానుభూతి అంటాం. సహానుభూతి అంటే తెలుసు కదా, ఆ సహానుభూతినే సానుభూతి అంటుంటాం తెలుగులో. సహానుభూతి అంటే ఏమిటి అర్థం? నేను ఏడుస్తున్నాను అనుకోండి, నాతో పాటు కలిసి కూర్చుని ఏడవడం. చాలాసార్లు మనం చూస్తుంటాం, ఎవరైనా ఇంట్లో పురుషులు ఎవరైనా మరణించారనుకోండి, మరణిస్తే ఆడవాళ్ళందరూ కూడా కూర్చొని ఏడుస్తూ ఉంటారు. బంధువులు ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు. చూడండి, బంధువులు ఎక్కడెక్కడి నుంచి వచ్చేవాళ్ళు ఏం చేస్తారో వాహనం దిగడం మొదలు వాళ్ళు కూడా వచ్చి ఏడుస్తూ వచ్చి పక్కన కూర్చొని ఏడుస్తుంటారు అనమాట వాళ్ళు కూడా. అంటే దాన్ని ఏమిటి అర్థం? సహానుభూతి. కాబట్టి ఎవరైతే స్నేహితులని చెప్పుకుంటున్నామో వారు మహా అయితే మనకి సహానుభూతి చూపించగలరు.
కానీ కృష్ణుడు మాత్రమే మనల్ని కష్టాల్లో సహాయం చేయగలడు. మిగతా వాడంతా ఊరికే సహానుభూతి. మనం ఏడిస్తే వాడు ఏడుస్తాడు, మనం నవ్వితే వాడు నవ్వుతాడు. దుష్టులైతే, ఇది మంచి వాళ్ళ సంగతి, దుష్టులైతే ఏం చేస్తారు, మనం ఏడిస్తే వాడు నవ్వుతాడు, మనం నవ్వితే వాడు ఏడుస్తాడు. చూడండి, అదే బాగా శ్రేయోభిలాషులు అయితే మన ఆనందంగా ఉంటారు, వాళ్ళు ఆనందంగా ఉంటారు, మనం ఏడిస్తే వాళ్ళు ఏడుస్తారు. కానీ కృష్ణుడు మాత్రం ఏం చేయగలడట, పరిష్కారం చూపించగలడట కష్టానికి. చూడండి, సకల కష్టాల నుంచి మనం బయటపడే వాళ్ళు మాత్రం కృష్ణుడు మాత్రమే. కాబట్టి ఈ ప్రపంచంలో నిజమైనటువంటి స్నేహితుడు ఎవరంటే, ఎవరైతే కృష్ణుడు నీకు స్నేహితుడు అని చెప్తాడో వాడే ఈ ప్రపంచంలో నీకు నిజమైన స్నేహితుడు అని చెప్పి అంటాడు. అవును కదా, కృష్ణుడు నీకు స్నేహితుడు అని చెప్పేవాడే మనకు నిజమైనటువంటి స్నేహితుడు. మరి అర్జునుడికి స్నేహితుడు అయినటువంటి కృష్ణుడు, అతడు మరి చాలా ఆదర్శనీయమైనటువంటి వీరుడు. అలాగే అర్జునుడికి, అంటే అర్జునుడితో ఉన్న సంబంధం మనం చూస్తే, మరి కృష్ణుడు గొప్ప వీరుడు కదా, ఆయనకు మించిన వీరుడు ఎవడన్నా ఉన్నాడా? లేదు. అలాగే అర్జునుడికి చాలా ఏమంటాం మనం, ఒక మాట చెప్తాం, సన్నిహితుడు అనమాట. చూడండి, సన్నిహితులు అంటే ఏమిటంటే గోప్యమైనటువంటి విషయాలు తెలిసినటువంటి వాడు అర్జునుడి గురించి. అలాగే అర్జునుడికి పరమోన్నతమైనటువంటి ఆధ్యాత్మిక గురువు కూడా. చూడండి, అంటే అర్జునుడికి ఎన్ని రకాలుగా కృష్ణుడి సంబంధాన్ని కలిగి ఉన్నాడు. ఆయన సహవీరుడిగా చెప్పుకోవచ్చు. అంటే అర్జునుడు వీరుడు, కృష్ణుడు ఇంకా అంతకంటే గొప్ప వీరుడు. కలిసి ఇద్దరు కూడా ఎన్నో యుద్ధాలు కూడా చేశారు. మహాభారతంలో మనం చూస్తే కృష్ణ అర్జునుడు కలిసి యుద్ధాలు చేశారా లేదా? చేశారు, ఇద్దరు కలిసి. అలాగే మరి అర్జునుడికి సంబంధించిన అన్ని రహస్యాలు కూడా కృష్ణుడికి తెలుసు. అలాగే అర్జునుడికి గొప్ప ఆధ్యాత్మిక గురువు కూడా. మరి కృష్ణలోకంలో చూస్తే కృష్ణుడు ఏం చేస్తాడంటే, తన దివ్యమైనటువంటి అనుచరులు ఎవరైతే ఉన్నారో, తన యొక్క స్నేహితులు, తన యొక్క ఆది అయినటువంటి బాల రూపం ఏదైతే ఉందో ఆ రూపంలో ఆయన ఎలాంటి మర్యాదలు లేకపోతే కట్టుబాట్లు ఇలాంటివి ఏమీ లేకుండా తన బాల్య స్నేహితులతో శుద్ధమైనటువంటి ప్రేమలో ఆయన క్రీడిస్తూ ఉంటాడు అన్నమాట. మనం చూస్తే కదా, సఖ్యరసంలో మనం చూస్తే కృష్ణుడికి మరి బాల్యమిత్రులు ఉన్నారు కదా అనేక మంది. ఎవరున్నారు? వాళ్ళ పేర్లు ఏమిటి? సుధామ, మధుమంగళ, ఇలా చాలామంది ఉన్నారనమాట. వాళ్ళందరూ కూడా కృష్ణుడితో క్రీడిస్తూ ఉంటారు. అక్కడేమి కృష్ణుడు భగవంతుడు అనేటువంటి భావన ఉండదు వాళ్ళకి. ఇక్కడ కూడా కృష్ణుడు ఎవరైనా కృష్ణుడు భగవంతుడురా అని ఎవరు చెప్పాను, అయితే ఏంటి నాకు అని చెప్పి అంటారు, లెక్క చేయరనమాట. అయితే ఏంటి, కృష్ణుడు కూడా దాన్ని కోరుకుంటాడు అనమాట. అతడు భక్తుల చేత చిన్న చూపు చూపడాలనుకుంటాడు. అంతే కదా, నన్ను చిన్న చూపు చూడాలని నా భక్తులు అనుకుంటాడు. పెద్ద చూపు చూస్తే ఆయన కొంచెం ఇబ్బంది కలుగుతుంది అనమాట. కృష్ణుని ఎవరైనా వచ్చి మనం చూస్తుంటాం, ఎవరైనా ఐశ్వర్యభావంలో నువ్వు మహోన్నతమైనటువంటి వాడు, నీ యొక్క విశ్వరూపం అలా ఉంటుంది, నువ్వు ఆది అంతము నువ్వు నీవే, ఇవన్నీ ఇలా చేస్తుంటే సరే, కానీ అంత ఎక్కువ ఆనందించడం అనమాట, కొంచెం అలా ఉంటాడు అంతే. కానీ తన విశుద్ధమైనటువంటి ఎవరైతే అంతరంగికులైనటువంటి భక్తులు ఒకవేళ కృష్ణుడిని మందలిస్తే, కృష్ణుడి కంటే కృష్ణుడిపై పెత్తరికాన్ని చాలా ఇస్తే ఆయన చాలా ఆనందిస్తాడు. కాబట్టి మనం ఈ కృష్ణలోకంలో చూస్తే ముఖ్యంగా ఈ మథుర, ఈ వృందావన ధామం ఏదైతే ఉందో అక్కడ ఎంతోమంది బాల్య స్నేహితులతో ఆయన క్రీడిస్తూ ఉంటాడు. మరి మనందరికీ కూడా కృష్ణునితో ఒక విలక్షణమైనటువంటి నిత్య సంబంధం, అంటే ఒక రసం అనేది ఉందన్నమాట మనకి కృష్ణుడితో. అదేమిటో మనకు తెలియదు ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడు మనం బద్ధస్థితిలో ఉన్నాం. కానీ వాస్తవానికి మనందరికీ కూడా చూడండి, ఇది ఎంత అద్భుతమైతే అచింత్యం అన్నమాట. అంత పరమ శ్రేష్టమైనటువంటి వాడు, పరమోన్నతమైనటువంటి భగవంతుడితో మనందరికీ కూడా వ్యక్తిగత సంబంధం ఉందట. ఎలా సాధ్యం ఇది? భౌతిక ప్రపంచంలో అన్నీ కూడా పరస్పర వైరుధ్యాలు అన్నమాట. పరస్పర వైరుధ్యం ఏమిటి? భౌతిక ప్రపంచంలో ఎవడన్నా గొప్పవాడు అని అన్నా ఉంటే ఇంకెవడంతే, ఇంకెవడికి సంబంధం ఉండదు. చాలాసార్లు చూస్తున్న సెలబ్రిటీస్ అంటారు కదా, పెద్ద పెద్ద సినిమా హీరోలు, వాళ్ళు వీళ్ళు ఉంటారు. వాళ్ళకి జీవితంలో సుఖం ఉండదన్నమాట. వాళ్ళు ఎక్కడికి ఒంటరిగా వెళ్ళడానికి కుదరదు. వాళ్ళకి అసలు వ్యక్తిగతం అనేది లేదు, ఏకాంతం అనేది ఉండదన్నమాట వాళ్ళకి. చూడండి, వాళ్ళకి ఏకాంతం అనేది చాలా ఖర్చుతో కూడుకున్న పని. చూడండి, వాళ్ళు ఏకాంతంగా ఉండడం కోసం పెద్ద పెద్ద ఎస్టేట్లు కొనుక్కొని అలాగే బిక్కుబిక్కుమంటూ ఉంటారు. చాలామంది చూస్తుంటాం చూడండి, ఈ సినిమా హీరోలు లేకపోతే క్రికెట్ ఆటగాళ్ళు, అంటే ఎవరైనా సరే బాగా పేరుగాంచిన వాళ్ళు ఇళ్ళు ఉన్నాయనుకోండి, 24 గంటల ఇంటి చుట్టూ ఎవరో వాళ్ళు మూగి ఉంటారు. వాడు కనీసం ఎక్కడైనా బయటకు వస్తాడా చూద్దామని చెప్పి. చూడండి కదా, వాళ్ళు రహస్యంగా ఏం చేయలేరనమాట. చూడండి, వాళ్ళకి గోప్యత అనేది ఉండదు. అందుకే కొన్ని న్యూస్ పేపర్ల పని ఏమిటంటే
ఇలా ఎవరైతే సెలబ్రిటీస్ అంటారో వాళ్ళు చేస్తున్నటువంటి దైనందిన కార్యాల గురించి రోజు అదే వార్తలు ఇస్తుంటారు. పలానా హీరో వాడు గెటంగ్ తీసుకోవడానికి పలానా షాప్కి వెళ్ళాడు, లేకపోతే వాడు పలానా చోటన మేకప్ లేకుండా దొరికాడు. చూడండి, అరే ఎంత సెలబ్రిటీ అయితే మాత్రం 24 గంటలు మేకప్ వేసుకు తిరగాల, ఎంత దారుణం చూడండి. అది మేకప్ అంటే ఏమిటి, ఇంత మందంగా వాళ్ళకి మొత్తం రాసుకుని ఉంటారు అనమాట. కానీ ఎవరైతే అభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం కోరుకుంటారో, మా హీరో ఎప్పుడు హీరోలాగే కనిపించాలి. వాడు సినిమా తెర మీద హీరోలా కనిపించాలంటే ఇంత మందాన్ని వాడికి కుడితే తప్ప వాడు హీరోలో ఉంటాడు. వాడిని బయట చూస్తే వాడు ఎవడో గుర్తుపట్టలేము అనమాట, అలా ఉంటాడు వాడు. కానీ జనం ఏం కోరుకుంటారు, వాడు అలాగే కనిపించాలని కోరుకుంటాడు. వాళ్ళ కోసం వాడు మేకప్ వేసి తిరగాలి. చూడండి, తిరగడం కష్టం. మేకప్ లేకుండా తిరిగితే ఎవడో ఫోటో తీసి పేపర్లో వేస్తారు. అందుకని వాడు బిక్కుమంటూ ఎవడో కనిపించకుండా ఎక్కడికి వెళ్ళినా సరే వెళ్ళి ఏం చేసి వచ్చేస్తుంటాడు. సుఖం ఉండదు వాళ్ళకి జీవితంలో. చూడండి, అది పరిస్థితి. ఇది భౌతిక ప్రపంచం. కానీ ఆధ్యాత్మిక ప్రపంచం భగవంతుడు అలా కాదు. ఆయన అందరికంటే గొప్పవాడు, కానీ ప్రతి ఒక్కరికి వ్యక్తిగత సంబంధం ఉంది. చూడండి, అది విశేషం అనమాట. కానీ ఆ రసంతో సంబంధం లేకుండా, అంటే వ్యక్తిగత సంబంధాన్ని పక్కన పెట్టినా కృష్ణుడు ప్రతి ఒక్కరికి కూడా స్నేహితుడు. చూడండి, భక్తులైనా అభక్తులైనా అందరికీ కూడా ఆయన స్నేహితుడే. ఎందుకంటే అందరి హృదయాల్లో ఉంటున్నాడు కదా ఆయన పరమాత్మగా. ఆయనను దూషించేవాడి హృదయంలోనూ ఉంటున్నాడు పరమాత్మగా, ఆయన్ని హర్షించేవాడి హృదయంలోనూ పరమాత్మగా ఉన్నాడు కదా. రాక్షసులు ఉంటారు, అసురులు ఉంటారు, వాళ్ళందరి యొక్క హృదయంలో ఉంటున్నాడా లేదా పరమాత్మగా. కాబట్టి అందరికీ స్నేహితుడు. అందుకే ఆయన అంటాడు, సుహృదం సర్వభూతానం. నువ్వు నన్ను ద్వేషించు, నన్ను ద్వేషించకపోవు, నా గురించి నీకు తెలిసినా తెలియకపోయినా, నువ్వు నన్ను ఇష్టపడినా ఇష్టపడకపోయినా, నేను మాత్రం ప్రతి ఒక్కడికి, భక్తుడైనా అభక్తుడైనా అందరికీ నేను స్నేహితుడే అని చెప్పుకుంటున్నాను. కాబట్టి మనం చేయవలసిందల్లా మన ఆ నిత్య స్నేహితుడి వైపు తిరగడం అంతే. మనం ఇప్పుడు బహిర్ముఖులమైనా, ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు అంతర్ముఖులం, సేవోన్ముఖులం అవ్వాలి. అంటే మళ్ళీ భగవంతుని వైపు తిరగాలి. ఎందుకంటే భగవంతుడు వాగ్దానం చేస్తున్నాడు కృష్ణుడు. ఏమంటున్నాడు, నేను ఎవరి పట్ల అసూయ చూపించను, నేను ఎవరి పట్ల కూడా పక్షపాతం చూపించను, నేను సర్వులకు సమానమైనటువంటి వాడిని. కానీ ఎవరైతే నాకు సేవ చేస్తూ ఉంటారో భక్తితో, అతడు నాకు స్నేహితుడు, నేను అతడి యందు ఉంటానో అతడు కూడా నాకు స్నేహితుడై ఉంటాడు అని చెప్పి అన్నాడు. ఏ భజంతుతో మా భక్త్యా అని చెప్పి మనకి 9వ అధ్యాయం 29వ శ్లోకంలో చెప్పబడింది అనమాట. సమూహం సర్వభూతేషు నమే ద్వేషోస్తి న ప్రియ అని చెప్పుకుంటాడు కదా, మాట చెప్తున్నాడు ఆయన. కాబట్టి మనం ఎప్పుడైతే భగవంతునితో శాంతిని కుదుర్చుకుంటామో, మేక్ పీస్ విత్ గాడ్, భగవంతునితో ఎప్పుడైతే మనం శాంతిని కుదుర్చుకుంటామో అప్పుడు మనం కూడా శాంతిని పొందగలం అనమాట. భగవంతుడితో శాంతిని కుదుర్చుకున్నవాడు తనతో తాను శాంతిని కుదుర్చుకోగలడట. మేక్ పీస్ విత్ వన్ సెల్ఫ్, మేక్ పీస్ విత్ అవర్ సెల్ఫ్. మనతో మనం కూడా శాంతిని కుదుర్చుకోగలం. ఇప్పుడు భగవంతుడితో శాంతిని కుదుర్చుకున్నాం. మనతో మనం శాంతిని కుదుర్చుకోవడం ఏంటండి, ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని? ఎలాగా చూడండి, ఎందుకంటే మనం ఒకే వ్యక్తి, కానీ మనలో మళ్ళీ పరస్పర విభిన్నమైనటువంటి కోణాలు ఉంటాయి. చూడండి, మనం ఒకటి తెలిస్తే మనసు ఒకటి తెలుస్తుంది. చూడండి, మనసు అనేది ఉంది చూసారు, అది చాలా చాలా ఏమిటది. భగవద్గీతలో అర్జునుడు చెప్పాడు కదా, ఏమన్నాడు, బలవదృఢం. చూడండి, మొండిదన్నమాట మనసు. మనం మంచివాళ్ళమే, కానీ మన మనసుని మాత్రం నమ్మకూడదు. చూడండి, అంటే అసలు ఆధ్యాత్మిక సాధన అంతా కూడా ఏం చేయడం కోసం అంటే మన మనసుని భక్తుడిని చేయడం కోసం. మనం ఇప్పటికే భక్తులం మనం, చూడండి, కానీ మన మనసు దానికి ఒప్పుకోదు అనమాట, చాలా కష్టం. కాబట్టి మనలోనే మనకి అశాంతి. చూడండి, వ్యక్తి అంతా చాలా మందిని చూస్తుంటాం ఈ రోజుల్లో, చూడడానికి ఎర్రగా బొర్రగా ఉంటాడు అన్నమాట, అంత చక్కగా మంచి దృఢంగా ఉంటాడు, చూడడానికి అంతా మంచి రక్తం అంతా బాగుంటుంది, అంతా బాగుంటాడు వాడు. కానీ వాడు దత్తమైపోతుంటాడు అనమాట. ఎందుకని మనసు వాడిని అసలు కుదుట పడినది అనమాట, నిద్ర పట్టదు వాడికి రాత్రి. చూడండి, చాలా మందిని చూస్తుంటాం పాపం, చాలా చూడడానికి బాగానే ఉంటారు, చక్క కారు తిరుగుతుంటారు, మళ్ళీ మంచి ఖరీదైన కారు, ఖరీదైన బట్టలు, మొత్తం అంతా చాలా పాష్గా ఉంటారు అనమాట మంచం. లోపల మాత్రం మనశ్శాంతి ఉంటుంది. అదే మరి మేక్ పీస్ విత్ యువర్ సెల్ఫ్ అంటే నీతో నువ్వు శాంతిని కుదుర్చుకోవడం అర్థం ఏమిటి? నీ మనసుతో నువ్వు శాంతిని కుదుర్చుకోవాలి, నీ బుద్ధితో నువ్వు శాంతిని కుదుర్చుకోవాలి. అది ఎప్పుడు వీలవుతుందట అంటే కృష్ణుడితో నువ్వు శాంతిని కుదుర్చుకుంటే అప్పుడు నీతో నువ్వు శాంతిని కుదుర్చుకోగలవు అని చెప్పి అంటున్నారు. ఈ కాల్పనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమంటారంటే మనకి మనంగా మనం ఒక విలక్షణమైనటువంటి వ్యక్తి అని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే, ఎంత ఎక్కువగా మన గురించి మనం ఆలోచిస్తే మనం ఆనందంగా ఉండొచ్చని కొంతమంది మానసిక కల్పనా పరులు చెప్తూ ఉంటారు.
ఉదాహరణకి ఉన్నారు కదా ఈ సైకాలజిస్టులు వాళ్ళు వీళ్ళు, వాళ్ళని ప్రశాంతత లేదని చెప్పి అన్నాం అనుకోండి, వాళ్ళు రకరకాలుగా చెప్తుంటారు. నువ్వు కళలు గాను ఆ కళలను నిజం చేసుకోవడానికి ఏదో ఆలోచించు, అది చేయి ఇది చేయి అని చెప్తుంటారు వీళ్ళంతా. ఇలాగేదో మోటివేషన్ అని చెప్పి ఉత్సాహపరచడం అనమాట. చుట్టూ అంతా ఇదేంటంటే దావాగ్ని చెలరేగుతుంది, అన్ని పక్కల నుంచి మంట వచ్చేస్తుంది మన వైపు. కానీ వీడేమంటాడు, నువ్వేం భయపడకు, మంట లేదనుకో అంటాడు. ఇదేంటి అసలు? ఎలా భౌతికంగా అంటే కృష్ణ చైతన్యాన్ని ఇవ్వకుండా మనం ఒక వ్యక్తిని ఎలా ఉత్సాహపరచగలం? అసలు ఇక్కడ అన్ని నిరుత్సాహపడాల్సిన విషయాలే భౌతిక ప్రపంచంలో, అవునా కదా? చెప్పండి. పక్కన ఏమిటి జన్మ మృత్యువు జరా వ్యాధి, ఒక పక్కన ఆధ్యాత్మిక అధిదైవిక అధిభౌతిక క్లేశాలు, మరి ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ ప్రకృతి నియమాలు, కఠోరమైనటువంటి ప్రకృతి నియమాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ ఉండగా అసలు ఒక వ్యక్తిని మనం ఎలా, నువ్వేమైనా చేయగలవు, నీ అంతటి వాడు ఎవడు లేడు, నువ్వు చాలా ఆనందంగా ఉండొచ్చు, నువ్వేం పట్టించుకో, ఎలా చెప్తావు చెప్పండి? అన్ని పక్కల నుంచి దావానంలో వచ్చేస్తుంది, మీదకి వచ్చేస్తుంది అనమాట. ఎలా ప్రశాంతంగా ఉండగలం చెప్పండి? కాబట్టి ఇదంతా కూడా మోసం అన్నమాట. ఈ మోటివేషన్ పేరుతో జరిగేది అంతా కూడా ఏంటంటే, మనం కూడా అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాం పర్సనాలిటీ డెవలప్మెంట్, వ్యక్తిత్వ వికాసం. అది ఏం వ్యక్తిత్వ వికాసం? కాలిపోతుంటే అన్ని పక్కల నుంచి ఏం వ్యక్తిత్వ వికాసం అవుతుంది? అంతా కూడా మోసం అన్నమాట. చూడండి, కాబట్టి భక్తియుత సేవని ప్రస్తావన చేయకుండా ఎవడైనా ఒక వ్యక్తి చెప్పాడు అనుకోండి, నువ్వు ఆనందంగా ఉండొచ్చు అని, అదంతా కూడా బోటకం అనమాట. చూడండి, ఎందుకంటే అసలు ఆ మానసిక కల్పన చేసేవాళ్ళు వీళ్ళంతా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వారెవరో ముందు వాళ్ళకే తెలియదు. చూడండి, వాడి శరీరమా లేకపోతే ఇంకేమన్నా, వాడేమనుకుంటాడు, మహా అయితేనే మనసుని అనుకుంటాడు. చూడండి, కాబట్టి అది సాధ్యం కాదు. అందుచేత కానీ దాని అర్థం ఏంటంటే ప్రతి వ్యక్తి కూడా తన గుర్తింపు ఏమిటో తెలుసుకోవడానికి ఎవడికి వాడుగా స్వతంత్రంగా ఏదో పరిశోధన చేయాలని అర్థం కాదు. మనందరి యొక్క అంటే మనందరికీ విడివిడిగా ఏవో అస్తిత్వాలు లేవు. అంటే విడివిడిగా అస్తిత్వాలు అంటే నా ఉద్దేశం ఇక్కడ అంటే మీరు ఒకరి అంశ నేను ఒకటి అంశ అనేది కాదు. మనం అందరం ఒకరికే అంశ. ఎవరి అంశ? మనం అందరం భగవంతునికే అంశ. అంటే మన యొక్క గుర్తింపు అనేది స్థిరంగా ఉంది. చాలామంది తత్వవేత్తలు చెప్తుంటారు, నువ్వేమిటో నువ్వు తెలుసుకో అని చెప్పి. తెలుసుకుంటూనే ఉండు, వెతుకుతూ ఉండు. చాలామంది అంటుంటారు, నువ్వేం చేస్తున్నావు అంటే నేను పరిశోధన చేస్తున్నాను. ఇక్కడ ఏమంటారంటే అలా ఎవడికి వాడు ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన గుర్తింపు అనేది స్థిరంగా ఉంది. ఏమిటది? భగవంతుని యొక్క కృష్ణుని యొక్క అంశాలుగా, కృష్ణుని యొక్క నిత్య సేవకులుగా మన యొక్క గుర్తింపు స్థిరంగా ఉందన్నమాట. మరి భగవంతుని యొక్క దివ్యనామాలను జపించడం ద్వారా ఒక వ్యక్తి కృష్ణుడితో తనకున్నటువంటి విలక్షణమైన సంబంధాన్ని సాక్షాత్కరింపజేసుకుంటాడు. మనం ఇప్పుడు హరే కృష్ణ మహామంత్రం జపిస్తున్నాం. ఈ సాధన అలా మనం విద్యుక్త నియమాలను అనుసరిస్తూ ఆధ్యాత్మిక ఉపదేశాలను పాటిస్తూ అలా మనం ఈ సాధన చేస్తూ 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 ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక నాటికి, ఈ జన్మలో కాకపోయినా వేరే జన్మలో కావచ్చు, ఎప్పటికైనా సరే మనం భగవంతునితో మనకున్న విలక్షణమైన సంబంధం ఉంది మనందరికీ కూడా. దాన్ని మనం తెలుసుకుంటాం అనమాట, తెలుసుకోగలం మనం. మరి మనం ఎవరో మనకి తెలియకపోవడం అనేది చాలా గొప్ప సందిగ్ధావస్థ విధంగా చెప్పాలంటే. ఎందుకంటే మీరు ఎవరో మీకు తెలియకపోతే అప్పుడు మీరు ఎలా ఆనందంగా ఉండగలరు చెప్పండి? మీరెవరో మీకు తెలియకపోతే ఆనందంగా ఉండగలరా? అంటే మనం ఎవరో మనకు తెలియకపోతే ఆనందంగా ఉండగలం? మనం అవకాశం లేదనమాట. కానీ ఈ ఆత్మసాక్షాత్కార ప్రక్రియ ఏదైతే ఉందో, ఏ ప్రక్రియ అయితే మనకి ఈ జ్ఞానాన్ని శాంతిని ఇస్తుందో అదే భక్తి యోగం. ఈ భక్తి యోగ ప్రక్రియ ఏం చేస్తుంది మనకి? దీని గురించి కృష్ణుడు చెప్తున్నాడు. రాజవిద్య రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం. ఏమంటున్నాడు? కర్తుమవి సుసుఖం కర్తుమవి. సుఖం, సుఖం అంటే శాంతి. ఇవన్నీ కూడా దానికి కూడా సంబంధించినటువంటివి. కాబట్టి ఈ కృష్ణ చైతన్య జ్ఞానం ఏదైతే ఉందో ఇది నిజమైనటువంటి శాంతిని ఇస్తుంది, ఈ భక్తి యోగం అనేటువంటిది. కాబట్టి మనం సేవ చేయడం ద్వారా కృష్ణుడితో సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడు మనకు అర్థమవుతుంది మనం ఎవరనేటువంటి విషయం. మరి సంబంధం ఎలా ఏర్పడుతుంది? వేరే ఎవరికి సంబంధం లేదు. అంటే సంబంధం అనేది రెండు రకాలుగా ఉంటుంది, ప్రత్యక్ష సంబంధం, పరోక్ష సంబంధం. అందరికీ కృష్ణుడితో సంబంధం ఉంది లేదని కాదు. ఇది ఎలాంటిదంటే మోడీతో మనందరికీ కూడా సంబంధం ఉందా లేదా? ప్రధానమంత్రి మోడీ, మనందరం ఆయన సబ్జెక్ట్స్, అంటే మనందరం కూడా ఆయన పాలనలో ఉన్నాం. సంబంధం ఉందా అంటే ఉంది. కానీ మరొక రకమైన సంబంధం ఏమిటి? వ్యక్తిగత సంబంధం.
దాని గురించి మనం ఇక్కడ మాట్లాడుతున్నాం అనమాట. కాబట్టి ఎవరైతే సేవ చేస్తారో కృష్ణుడికి, వారితో అప్పుడు కృష్ణుడితో అనుసంధానం అవుతారనమాట. అప్పుడు మనకు అర్థమవుతుంది మనం ఎవరనేది వాస్తవంగా. చూడండి, మరి మన గురించినటువంటి అజ్ఞానం నుంచి బయటపడి అంతిమంగా మనం విముక్తులం అవుతాం, ఆనందంగా ఉంటాం ఇప్పుడు భగవంతునికి సేవ చేస్తే. మరి శ్రీల ప్రభుపాదుల వారు ఈ ఆత్మ యొక్క సంతృప్తి గురించి మనకు వివరిస్తారనమాట. చాలా చోట్ల చూస్తే ఆత్మ సంతృప్తి అంటాం కదా, ఆత్మారామ అని చెప్పంటారు, ఆత్మ సంతృప్తి. మరి ఈ జీవాత్మ యొక్క అవసరం ఏమిటంటే, అతడు ఈ పరిమితమైనటువంటి ఈ పరిధి ఏదైతే ఉందో, ఈ భౌతిక బంధనం యొక్క పరిమితమైన పరిధి ఏదైతే ఉందో దాని నుంచి బయటపడాలనుకుంటాడు. బయటపడి సంపూర్ణ స్వాతంత్ర్యాన్ని పొందాలని కోరిక కలిగి ఉంటాడు ప్రతి జీవుడు కూడా. అవునా కదా? మనుషులకు సంగతి పక్కన పెట్టండి, చివరికి ఆవులైనా సరే వాటిని కట్టేస్తే వాటికి ఇష్టం ఉండదు. కట్టేస్తే వాడికి ఇష్టం ఉంటుందా? లేదు. అవి ఏం చేయాలనుకుంటే ఇప్పుడు స్వేచ్ఛగా తిరగాలనుకుంటాయి. అవి ఎంత స్వేచ్ఛగా తిరగాలనుకుంటాయంటే వాటికి 1 ఎకరం 2 ఎకరాలు ఖాళీ స్థలం కూడా సరిపోదు అనమాట. అది వందల కిలోమీటర్లు తిరగాలనుకుంటే అవసరం అయితే. చూడండి, అలాగే జీవులందరూ కూడా ఏంటి, వాడు సంపూర్ణ స్వాతంత్ర్యం కావాలని అనుకుంటారు ఎవరైనా సరే. అవును కదా? ఎవరికైనా సరే క్రమశిక్షణ అంటే ఇష్టం ఉండదు. ప్రతిదీ కూడా ఇలా చేయకూడదు, అలా చేయాలి, నువ్వు అటు వెళ్ళకూడదు, ఇక్కడే ఉండాలని చెప్తే ఎలా ఉంటుంది వ్యక్తికి? చాలా ఇలా ఏమంటారు, ఉక్కిరి బిక్కిరి అంటారు, చాలా ఉక్కిరి బిక్కిరి అయిపోతాడు అనమాట. కానీ ఇక్కడ రహస్యం ఏమిటంటే, ఎవరైతే ఇక్కడ క్రమశిక్షణకు లోబడి ఉంటారో వాళ్ళు నిత్య స్వాతంత్ర్యాన్ని పొందుతారు. కానీ దురదృష్టవశాత్తు జనులకి ఏమిటంటే, రేపు ఏదో వస్తుంది అది మాకు నమ్మకం లేదు, ముందు ఇక్కడ కావాలి మాకు. జనం ఏమనుకుంటారు, లేదు మాకు ఇక్కడ స్వాతంత్ర్యాన్ని ఇచ్చేటువంటి ప్రక్రియ కావాలి, రేపు ఏమవుతుందో ఎవరో తెలుసు. చార్వాక సిద్ధాంతం అనమాట. భస్మీపటలస్య దేహస్య కుతో పునరాగమనో భవేత్ అంటే, ఎవడో తెలుసాయా మళ్ళీ మనం చనిపోయాక మళ్ళీ వస్తామో లేదో, బూడిదైపోతుంది శరీరం, రేపేదో జరుగుతుంది, అది ఎంత ఏంటిది, ఈరోజు ఇప్పుడేం జరుగుతుంది, తత్కాల్ కదా. ఆధునిక ప్రపంచం అంతా కూడా తత్కాల్, ఇన్స్టెంట్ అనమాట. ప్రతిదీ వెంటనే కావాలి. తర్వాత ఏదో జరుగుతుంది, అప్పుడేదో మాకు వాగ్దానం చేస్తారు, ఇప్పుడే కావాలి. చాలామంది నేను అడుగుతుంటాను, ఏమండి ఇలాగా విరాళం ఇవ్వండి, మందిర నిర్మాణం చేయాలి, ఇప్పుడు మాకు కావాలి, ఇప్పుడు కట్టాలి, ఇప్పుడు విగ్రహాలు కట్టాలి, అయితే ఇస్తాను, లేకపోతే నేను ఎప్పుడో భవిష్యత్తులో అప్పుడు నేను ఉంటానో పోతానో అవన్నీ మాకు ఎందుకండి, ఇప్పుడు మీరు ఏమైనా చేస్తారంటే చెప్పండి, విరాళం ఇస్తాను. అంతే కదా, జనం అందరూ పరిస్థితి అదే, అలాంటిదే పరిస్థితి. కాబట్టి సహజంగానే మనం అందరం కూడా ఏమిటంటే, ఈ భౌతిక బంధనంతో కూడిన పరిమిత పరిధి నుంచి బయటపడి సంపూర్ణ స్వాతంత్ర్యాన్ని కోరుకుంటూ ఉన్నాం. మరి ప్రతి జీవి కూడా ఈ బంధితమైనటువంటి 4 గోడల నుంచి బయటపడి ఈ అనంత విశ్వంలోకి వెళ్ళాలనుకుంటాడు అనమాట. ప్రతి ఒక్కరు మనిషి చేసే ప్రయత్నం అదే కదా. భూమి మీద నుంచి అక్కడే ఉంది, ఇక్కడే ఉంది, అక్కడే ఉంది, మొత్తం భూమి అంతా తిరిగేసారి అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే, ఈ భూమి కాకుండా ఇంకేమున్నాయి? అంతరిక్షంలోకి వెళ్ళారు, అంతరిక్షంలోకి వెళ్ళి సంతృప్తి చెందరా, ఎక్కడికో వేరే గ్రహం మీదకి వెళ్ళాలనుకుంటారు, వెళ్ళారు లేదో మనకు తెలియదు. ఇప్పుడు అది అయిపోయింది, ఇప్పుడు ఇంకో గ్రహం మీదకి వెళ్ళాలనుకుంటున్నారు, ఇప్పుడు అది అయిపోయింది, ఇంకో చోటికి వెళ్ళాలనుకుంటున్నారు. అంటే ఇది మనిషి యొక్క సహజ స్వభావం అన్నమాట. చూడండి, అతడు ఈ స్వేచ్ఛ ఈ వెలుగుని చూడాలనుకుంటాడు అన్నమాట. చూడండి, మరి సంపూర్ణ స్వాతంత్ర్యం అనేది మనకి ఎప్పుడు లభిస్తుందంటే, ఎప్పుడైతే అతడు సంపూర్ణ ఆత్మ అయినటువంటి భగవంతుణ్ణి కలుసుకుంటాడో అప్పుడే అతడికి సంపూర్ణమైనటువంటి స్వేచ్ఛ అనేది వస్తుంది అని శ్రీమద్ భాగవతం 1వ స్కంధం 2వ అధ్యాయం 8వ శ్లోకానికి ఇచ్చిన భాష్యంలో ప్రభుపాదులు వారు చెప్పారు. 1, 2, 8 ఎవరైనా చూడొచ్చు అనమాట భాష్యంలో. కాబట్టి మనిషి ఏదైతే స్వేచ్ఛని కోరుకుంటున్నాడో, సంపూర్ణ స్వాతంత్ర్యం, అది ఎప్పుడు లభ్యం అవుతుందంటే, మనం ఆ పరమాత్మ అయినటువంటి ఆ భగవంతుడిని మనం ఎప్పుడైతే కలుసుకుంటామో అప్పుడే సాధ్యం అవుతుంది. మరి భగవంతుడితో శాంతిని కుదుర్చుకోవడం అంటే, అందులో స్వతహాగానే మనతో మనం, అలాగే మన శరీరంతో మనం కూడా శాంతిని కుదుర్చుకోవడం అనేది జరుగుతుంది. మన శరీరంతో కూడా శాంతిని కుదుర్చుకోవాలి, ఇది ఒకటి ఉంది. మరి శరీరంతో శాంతిని కుదుర్చుకోవడం అంటే ఏమిటి? శరీర అవసరాలు కొన్ని ఉంటాయి. శరీర అవసరాలు వేరు, మనసు అవసరాలు వేరు, ఆత్మ అవసరాలు వేరు. చూడండి, 3 ఏమంటారు దీన్ని, త్రిపక్ష పోరు అంటారు. చూడండి, ఎన్నికల్లో 3 పక్షాల వాళ్ళు పోరాడుతుంటారు అనమాట. అలాగే మన శరీరానికి ఒకటి మంచిది,
మన మనసుకు ఒకటి మంచిది, ఆత్మకు ఒకటి మంచిది, అలా ఉంటుంది పరిస్థితి. కానీ ఎప్పుడైతే మనం కృష్ణ చైతన్యవంతులం అవుతామో అప్పుడు మూడింటితోటి ఏకకాలంతో మనం శాంతిని పొందుతాం. అంతే కదా, భక్తుడైనటువంటి వాడికి మానసిక ఇబ్బందులు ఉండవు, పెద్దగా ఆరోగ్య సమస్యలు కూడా ఉండవు. ఎందుకంటే అతడు సత్వగుణంలో ఉంటాడు కాబట్టి ఎప్పుడు ఏం చేయాలో అది చేస్తూ ఉంటాడు. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య విద్యతే కృష్ణుడు చెప్తున్నాడు కదా. అలాగే 6వ అధ్యాయంలో చెప్తాడు, నాత్యస్నతష్టు యోగస్య అని చెప్పి, అతిగా తినేవాడికి కానీ అసలు తినవాడికి కానీ, అతిగా నిద్రపోయేవాడికి కానీ అసలు నిద్రపోయేవాడికి కానీ యోగి అవకాశం లేదని చెప్పంటాడు. ఎప్పుడైతే మనం కృష్ణ చైతన్యంలో ఉంటామో సహజంగానే అన్నీ శాంతి పొందుతాయి. ఎందుకంటే దేనికి ఏది ఎంత కావాలో అన్నీ కూడా సమకూరుతాయి అన్నమాట. మనం ఎప్పుడైతే ఈ భౌతిక శరీరం యొక్క ఇంద్రియాల ద్వారా ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేస్తామో అప్పుడు మనం ఇంకా గొప్ప దుఃఖంలోకి పతనం చెందుతాం. ఉదాహరణకి జనులు ఏం చేస్తారంటే జీవితంలో తమ జీవితం యొక్క సంతృప్తిని ఈ మైదన సుఖంపై ఆధారం చేసుకుంటారు. అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ మైదన సుఖంపైనే పూర్తిగా జీవితం యొక్క సుఖం అనేది ఆధారపడింది అనుకుంటారు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఈ శరీరం ఏమవుతుంది, వృద్ధం అయిపోతుంది, భోగించేటువంటి సామర్థ్యాన్ని కోల్పోతుంది. అప్పుడు ఏం చేయాలి మరి చూడండి. మరి మైథునం ద్వారా లేదా ఇతర భౌతికమైన శారీరక సుఖాల ద్వారా సంతృప్తిని పొందాలనుకుంటే మనకి ప్రతి అడుగున ప్రతి మలుపులోనూ కూడా విసుగు ఎదురవుతుంది. ఎప్పటి వరకు విసుగు అంటే ఈ మరణం అనేది గొప్ప ఉపశమనాన్ని ఇస్తుందట అలాంటి వాడికి చూడండి. ఎందుకంటే జీవితాంతం వాడు ఏం చేస్తాడు, ఇంద్రియ సుఖాల్లో వాడు సంతృప్తిని కోరుకుంటాడు. కానీ ప్రతి అడుగున విసిగిపోతూ ఉంటాడు. అంతిమంగా ఏమవుతుంది, అంతిమంగా అన్నీ కూడా ఈ మరణంతో నాశనం చేయబడతాయి అన్నమాట. మరి ఈ అజ్ఞానంలో ఉండి ఎవరైతే ఈ శరీరాన్ని నేను అనుకునేటువంటి జీవుడికి అంతరంగంగా ఇప్పుడు కూడా ఆందోళన అనేది ఉంటుంది అనమాట. ఇప్పుడు ఆందోళనతో ఉండాల్సిందే. ఎవరికైతే ఆత్మజ్ఞానం లేదో, ఎవడైతే ఈ శరీరమే నేనని భావిస్తాడో, ఎవడైతే అజ్ఞానంలో ఉంటాడో వాడు ఇప్పుడు కూడా ఆందోళనలో ఉండాల్సిందే. ఈ శారీరక చైతన్యంలో ఉన్నటువంటి వాడు చాలా ప్రమాదకరమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు. ఒకవేళ అతడు దాన్ని తిరస్కరించిన అంటే సుప్త చేతన అవస్థలో అతడు ఎల్లప్పుడూ కూడా భయపడుతూ ఉంటాడు. ఏ క్షణంలో అయినా నేను నాశనం అయిపోతానటువంటి భయం. అంటే చాలామంది మనం చూస్తుంటాం, వాళ్ళు నాస్తికులుగా గొప్ప గొప్ప ప్రచారం చేస్తుంటారు, సైంటిస్టులుగా ప్రచారం చేస్తుంటారు, టీవీల్లో వార్తల్లో వాళ్ళ గురించి చెప్తుంటారు, పెద్ద డంబాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు అనమాట. అంటే నేను భగవంతుని లెక్క చేయనన్నట్టుగా కదా. చాలామంది నాస్తికవాదులు, లేకపోతే చాలామంది భగవంతుని వ్యతిరేకించేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు చాలామంది పెద్ద పెద్ద ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు. అంటే వాళ్ళ ముఖంలో ఎక్కడ కూడా భయం కనిపించినట్టు కనిపిస్తుంది మనకి. కానీ లోపల వాళ్ళు అంటే అచేతనంగా వాడు చాలా భయపడుతూ ఉంటారట ప్రతి క్షణం కూడా. మీరు చూడండి, చాలామంది ధనవంతులు ఉంటారు. ధనవంతుడు ఇళ్ళని మీరు ఎప్పుడైనా చూసారా? బాగా కోటీశ్వరుడు ఇల్లు ఎలా ఉంటాయి చెప్పండి. పేదవాడి ఇంటికి తలుపులు కూడా ఉండవు, ఒక్కసారి చూస్తుంటారు కదా. కుక్కలు వెళ్ళిపోతుంటే లోపలికి ఏమీ ఉండవు. బాగా ధనికుడు ఎంత రక్షణ వలయం ఉంటుంది చూడండి. పెద్ద కాంపౌండ్ ఉంటుంది అన్నమాట, పెద్ద ఆవరణ ఉంటుంది. ఆ ఆవరణలో ఇల్లు ఎక్కడో అంటే రోడ్డు నుంచి పిలిచినా ఎవడో పలకకుండా ఉన్నంత దూరంలో ఎక్కడో ఉంటుంది. ఆ ఇల్లు కూడా ఎలా ఉంటుంది, మళ్ళీ 3-4 అంతస్తులు ఉంటుంది. ఆ 3-4 అంతస్తుల్లో మెట్లు కూడా బయట నుంచి ఉండవు, డూప్లెక్స్ ట్రిప్లెక్స్లు అంటారు. అంటే లోపల నుంచి మెట్లు అన్నీ కూడా చూడండి, అంతే కదా. నేల మాళిగ ఒకటి ఉంటుంది, అందులోంచి గ్రౌండ్ ఫ్లోర్ ఒకటి ఉంటుంది, అందులోంచి మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అన్నీ లోపలే చూడండి. పెద్ద కంచి వేసి ఉంటుంది, ఎలక్ట్రిక్ ఫెన్స్ ఉంటుంది. గోడ కూడా మళ్ళీ రోడ్డు మీద వెళ్ళేవాడికి ఎవరికి లోపల ఏం జరుగుతుంది తెలియదు, అంత ఎత్తు గోడ ఉంటుంది, దాని మీద ఎలక్ట్రిక్ ఫెన్స్ ఉంటుంది, మళ్ళీ సీసీ కెమెరాలు ఉంటాయి, మళ్ళీ పైన సెక్యూరిటీ ఉంటారు, బయట కుక్కలు కూడా ఉంటాయి. ఎన్ని రక్షణ వలయాలు చూడండి, కుక్కలు, సెక్యూరిటీ గార్డులు, పెద్ద పెద్ద ప్రాకారాలు, ఎలక్ట్రిక్ ఫెన్సులు, తర్వాత సర్వేలెన్స్ కెమెరాలు, పెద్ద భవంతి. అంటే ఇవన్నీ దేన్ని సూచిస్తున్నాయి? భయం 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 అనమాట, అనుక్షణం భయం. కాబట్టి ఇలా ఎవరైతే ప్రగల్భాలు పలుకుతూ ఉంటారో వీళ్ళు ఎప్పుడు భయపడుతూనే ఉంటారనమాట చూడండి. కానీ భక్తుడు మాత్రం అలా కాదు. ఎందుకంటే భక్తుడికి తన నిజమైనటువంటి గుర్తింపు ఏమిటో తెలుసు. నేను ఈ శరీరానికి భిన్నమైన వాడిని తెలుసు. అందుచేత అతడు శరీరంతో కూడా శాంతిని కుదుర్చుకుంటాడు. అతనికి అర్థమవుతుంది శరీరపు అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం విస్మరించనూకూడదు, అలాగని వాటిని పెంచుకోనకూడదు. అందుకని భక్తుడు వాటిని విస్మరించడు, అలాగని వాటిని పెంచుకోడు.
ఇది శ్రీమద్ భాగవతంలో 1:2-10 అంటే మొదటి స్కందం 2వ అధ్యాయం 10వ శ్లోకంలో వివరించబడింది. ఏమని? జీవితపు కోరికలు ఎన్నడూ కూడా ఇంద్రియ భోగం వైపు అవి నడిపించబడకూడదు. ఒక వ్యక్తి ఆరోగ్యవంతమైనటువంటి జీవితాన్ని మాత్రమే కోరుకోవాలి, అంటే తనను తాను సంరక్షించుకోవాలని కోరుకోవాలి. ఎందుకంటే మనిషి అనేటువంటి వాడు పరమసత్యం గురించి విచారించడం కోసం ఉన్నాడు కాబట్టి. మరి ఏది కూడా వ్యక్తి చేసేటువంటి పనులకు లక్ష్యమై ఉండకూడదు అని భాగవతం చెప్పాలి. మనిషి దేనికోసం ఈ భౌతిక ప్రపంచంలో పనిచేస్తే దేనికోసం పనిచేయాలంట? ఆత్మ సంరక్షణ కోసం. ఆత్మ సంరక్షణ అంటే ఏమిటి ఇక్కడ అర్థం? ఆరోగ్యవంతమైన జీవితం గడపాలని కోరుకుంటారు మనిషి. ఎందుకనంటే అది తప్ప వేరే ఏది ఉండకూడదు. ఎందుకంటే మానవ జన్మ అనేది దేనికోసం ఉందంటే పరమసత్యం గురించి విచారించడం కోసం ఉంది. కాబట్టి మన జీవితం, మనం చేసేటువంటి పనులకి వేరే ఏ లక్ష్యాన్ని కూడా మనం కలిగి ఉండకూడదని చెప్తున్నారు. భగవద్గీత వివరిస్తుంది ఏమని? ఈ మానవ సమాజాన్ని, ఈ మానవ శరీరాన్ని నవద్వారే పురే దేహి అని వివరిస్తుంది. అంటే 9 ద్వారాలు కలిగినటువంటి, 9 కవాటాలు కలిగినటువంటి నగరంగా వివరిస్తుంది అనమాట. పురము అంటే ఏమిటి? అంటే జనులు నివసించేటువంటి ప్రదేశం. నవద్వారే పురే దేహి, 9 ద్వారాలు కలిగినటువంటి నగరంగా వివరిస్తుంది అనమాట. చూడండి, అంటే ఏమిటి? నవద్వారాలు అంటే మనకు తెలుసు, నవరంధ్రాలు అని చెప్పుకుంటాం. మరి కృష్ణుడు చెబుతున్నాడు, సత్వగుణంలో ఉన్నటువంటి వాడు ఈ నవద్వారపురంలో, చూడండి ఊరి పేరు ఏమిటి? నవద్వారపురం. ఈ నవద్వారపురంలో శాంతియుతంగా జీవించగలట ఎవరు? సత్వగుణంలో ఉన్నవాడు. కానీ రజోగుణంలో ఉన్నవాడు, తమో గుణంలో ఉన్నవాడు వివిధ రకాల దుఃఖాలను, కష్టాలను పొందుతుంటాడు ఈ నవద్వారపురంలో. మరి భక్తుడు ఎన్నడూ కూడా ఈ శరీరాన్ని గారాబం చేయడట. చూడండి, శరీరాన్ని గారాబం చేయడం ఏంటి? శరీరాన్ని గారాబం చేయడం అంటే అతిగా తినడం, అతిగా నిద్రపోవడం. చూడండి, అదే కదా, పిల్లల్ని గారాబం చేస్తే ఏం చేసేవాడు? వద్దన్నా కూడా బలవంతంగా చూస్తుంటారు. కాబట్టి శరీరాన్ని కూడా గారాబం చేయకూడదు. భక్తుడు ఇప్పుడు శరీరాన్ని గారాబం చేయడట. అర్థవుతుంది కదా, నాకు అనిపిస్తుంది, తిందాం అనిపిస్తుంది కాబట్టి తింటాను. చూడండి, అతిగా తినడు, అతిగా నిద్రపోడు. అలాగని అనవసరంగా శరీరానికి వీటిని ఇవ్వకుండానే ఉండడు. చూడండి, ఎంత అవసరమో అంత ఖచ్చితంగా ఇస్తాడు. ఎందుకంటే భక్తుడు ఈ శరీరాన్ని భగవంతుని యొక్క మందిరంగా పరిగణిస్తాడు. ఎందుకంటే పరమాత్మ దివ్యముగా ఈ హృదయంలో ఆత్మతో పాటు నెలకొని ఉంటుంది కాబట్టి. ఎవరెవరున్నారు హృదయంలో? ఆత్మ, పరమాత్మ కదా. అందుకే మనం చూడండి, ఎవరిని కూడా దాటకూడదు అనమాట. ఎవరి మించి మనం దాటం. ఎందుకని? ఎందుకంటే పరమాత్మ ఉన్నాడు కాబట్టి. అందుకే నమస్తే అని చెప్పి అంటాం. వాస్తవానికి నమస్తే అంటే ఏమిటంటే ప్రతి జీవి హృదయంలో పరమాత్మ ఉన్నాడు కదా, ఆయనకి నమస్కరిస్తున్నాం అనమాట. అందుచేత భక్తుడికి ఆ విషయం తెలుసు అనమాట. అందుకే ఈ శరీరాన్ని మందిరంగా పరిగణిస్తాడు. చూడండి, మరి ఈ శరీరాన్ని కృష్ణుడిని సేవించడానికి ఒక ఉపకరణంగా వాడుకుంటూ భక్తుడు దానిని ఒక క్రమ పద్ధతిలో దాన్ని చక్కగా పోషిస్తూ ఉంటాడు అనమాట. ఆ విధంగా శాంతియుతమైనటువంటి, నియంత్రణతో కూడినటువంటి జీవనాన్ని గడుపుతూ ఉంటాడు. ఆ విధంగా ఏమవుతుందంటే అతని శరీరం కూడా శాంతిని పొందుతుంది. అంటే ఇందులో ఎలా శాంతిని పొందాలని వివరిస్తున్నారు అనమాట. మరి ఇందులో ఏదైనా లోపం జరిగితే, సహజంగానే ఈ భౌతిక ప్రపంచంలో ఏదైనా సరే అలాగే పరిపూర్ణంగా ఏదైనా జరుగుతుందంటారా? చెప్పండి. ఒకవేళ మనం అనుకోవచ్చు, నేను ప్రతిరోజు అదే సమయానికి నిద్రలేస్తాను, అదే సమయానికి తింటాను, అదే సమయానికి జపం చేస్తాను, అదే సమయానికి చదువుతాను. ప్రయత్నం చేయొచ్చు మనం, కానీ సంపూర్ణంగా పాటించగలం దాన్ని చేయలేము అనమాట. అలా ఒకవేళ అందులో ఏమన్నా భంగపాటు కలిగినా, అంటే ఈ నియమ భంగం కలిగిన భక్తుడు దాన్ని అర్థం చేసుకుంటాడు. అవును, భౌతిక ప్రపంచం కదా, ఇలాగే జరుగుతుందని. అంతేగాని ఎవరి మీద కేకలు వేసేసి, లేకపోతే నేను చెప్పినట్టుగా ఎందుకు జరగట్లేదు, నేను ఈ సమయాన్ని జరగాలని చెప్పాను, అలా జరగడం లేదు అని చెప్పి అతడేమీ నిరాశ నిస్పృహలకు ఎప్పుడు కూడా గురికాడు అనమాట. అర్థమవుతుంది కదా. అతడేమీ ఈ శరీర దుఃఖాలకు సంబంధించి ఎప్పుడు కూడా అయోమయానికి లోను కాడు. ఎందుకంటే అతనికి తెలుసు ఇది తాత్కాలికమైనటువంటిది అని చెప్పి. సుఖాలు, దుఃఖాలు రెండింటిని కూడా అతడు ఓర్చుకోవడం నేర్చుకుంటాడు. మనకి భగవద్గీతలో చెప్తున్నాడు కదా, ప్రియమైనది లభించినప్పుడు ఉప్పొంగనివాడు, అలాగే దుఃఖం కలిగినప్పుడు కృంగిపోనివాడు. చూడండి, అలాంటి వాడు పరంధామానికి వెళ్ళడానికి తగినటువంటి అభ్యర్థి అనమాట. చూడండి, కాబట్టి భక్తుడికి ఇవన్నీ కూడా తెలుసు. సుఖాన్ని, దుఃఖాన్ని రెండింటినీ తట్టుకోవడం నేర్చుకుంటాడట. నేను సుఖాన్ని తట్టుకోవడం ఏమిటి, దుఃఖాన్ని తట్టుకోవడం ఏమిటి.
సుఖాన్ని కూడా తట్టుకోగలగాలి, లేకపోతే అది కూడా మళ్ళీ ఇబ్బంది. రెండింటినీ కూడా తట్టుకోవడం తెలుసుకొని ఉంటాడు. అతడు శాంతియుతంగా ఉంటాడు. అతడు శరీర అవసరాలన్నీ కూడా, శరీర అవసరాలకు లొంగడు. చూడండి. అలాగే భక్తుడు ఇతరులతో చేసే వ్యవహారాల్లో కూడా శాంతియుతంగా ఉంటాడు. అతడు గొడవ పడడు. చూడండి. అతడు కృష్ణుడిపై ఆధారపడతాడు. అతడు ఈ అస్తిత్వం కోసం జరిగే పోరాటాల్లో నిమగ్నం కాడు. లేదా అతడు ఇతరుల యొక్క ఆస్తులను ఆక్రమించుకోవాలని కోరుకోడు. చూడండి. మరి ఇదే ఈ ఏమంటారు, సర్వమానవ సౌభ్రాతృత్వం అంటారు, యూనివర్సల్ బ్రదర్హుడ్ అని చెప్పంటారు. మరి ఈ సర్వమానవ సౌభ్రాతృత్వానికి ఇదే నాంది, అంటే ఇదే మూలం అని చెప్పంటున్నారు. ఏ విధంగా అయితే ఒక సోదరుడు మరొక సోదరుడితో సహకరిస్తాడో, ఆ విధంగా సకల మానవాళి కూడా భగవంతుడే సర్వోన్నతమైనటువంటి తండ్రి, అతడే సర్వ అస్తిత్వానికి కేంద్ర బిందువు అని అర్థం చేసుకున్నవాడు అందరితో కూడా సహకరిస్తాడని చెప్పంటున్నారు. మరి కృష్ణ చైతన్య సూత్రాన్ని అనుసరించి శాంతి అనేది మరి సకల జనులకు, అంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని భాగాల్లో ఉన్నటువంటి సకల జనులకు కూడా ఈ శాంతి అనేది చాలా లాభదాయకమైనటువంటిది. మరి శాంతిని మనం ఇది రాజకీయ సర్దుబాట్ల ద్వారా మనం పొందలేము. కేవలం కృష్ణుడిని గుర్తించడం ద్వారా మాత్రమే మనం శాంతిని పొందగలం అని చెప్పి చెప్పబడింది. ఇంకా అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. మళ్ళీ మనం మరొక సందర్భంలో భగవంతుని ఇచ్చ అయితే చర్చించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభు చర్చించిన విషయాలు ఏమన్నా ప్రశ్నలు సూచనలు ఏమైనా ఉంటే చెప్పండి దయచేసి. అదే కృష్ణుని గుర్తించడం అంటే అన్నీ ఇంకా వెనకాలే వస్తాయి. ఇంకా అదే మాయ యొక్క భటులు అంటే ఇవన్నీ రకరకాలుగా, అంటే అలాగే కుటుంబ సభ్యులు కూడా మాయ యొక్క భటులుగానే చెప్తారు కదా. చూడండి, ఇక్కడ ఒక అర్థం ఏంటంటే భటులు అనేవాళ్ళు దేనికోసం ఉంటారు? రక్షించడానికి, అంతే కదా. భటులు రక్షించాలి, కానీ ఇక్కడ వ్యతిరేకంగా జరుగుతుంది అనమాట. ఇప్పుడు కాపలా వాళ్ళని పెట్టుకుంటాం ఇంటి బయట, ప్రహరీ గోడ కట్టి పెద్ద పెద్ద గేట్లు పెట్టుకుని కాపలా వాళ్ళని పెట్టుకుంటాం, ఎందుకంటే బయట వాళ్ళని లోపలికి రాకుండా. కానీ లోపల ఉన్నవాడు ఏదైనా ప్రమాదం జరిగి బయటికి పారిపోదామని చూస్తే వాడిని కూడా ఆపేశారనుకోండి, అదే జరుగుతుంది. కుటుంబ సభ్యులు వీళ్ళందరూ కూడా భటులు అనుకుంటాడు ప్రతి వ్యక్తి. అంటే యముడు వచ్చినప్పుడు, మరణం వచ్చినప్పుడు యముడిని ఓడించి వీళ్ళందరూ చావు నుండి నన్ను రక్షిస్తారని అనుకుంటాడు. కానీ వ్యతిరేకంగా కూడా జరుగుతుంటుంది. మా యొక్క భటులుగా ఎప్పుడు మారిపోతారంటే, వీడు ప్రశాంతంగా చనిపోదాం అనుకుంటే వీడిని తీసుకెళ్ళి ఐసీయూలో పడేశారనుకో, అదవుతుంది కదా. వీడు ప్రశాంతంగా చనిపోదాం, ఒరే నాయన అంత్య సమయంలో నాకు నారాయణుని గురించి కొంచెం గుర్తు చేయండి, భజన చేయండి, లేదా భాగవతం చదవండి అని వీడికి కోరుకుంటుంది. కానీ వాడు లేదు ఏంటి ఇంకా చాలా కాలం గడపాలి నువ్వు, అప్పుడే చనిపోతే ఎలాగా, లేదా వ్యాపారాలు చాలా ఉన్నాయి అని చెప్పి చావనేవారు అన్నమాట. చూడండి, అంటే భటులు అనేవాళ్ళు రెండు రకాలుగా చేయొచ్చు పని కదా. రక్షించవచ్చు, అలాగే దండించవచ్చు. అప్పుడు మా యొక్క భటులు ఎదుగుతారు. ఇప్పుడు కుటుంబ సభ్యులు కూడా, యజమాని బయటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు, ఇంట్లో ఏదో అగ్ని ప్రమాదం జరిగింది, పారిపోదామని చూస్తున్నాడు. వెళ్ళకూడదు, నువ్వు మాకు జీతం ఇచ్చావు లేదా, నెలకు 25,000 జీతం ఇస్తున్నావు, నువ్వు బయటికి వెళ్ళడానికి లేదు, మేము బయటికి వెళ్ళలేము అంటే ఏం చేయాలి వాడు చెప్పండి? గోడకేసి కొట్టుకోవాలి తనకని. చూడండి, అదే ఇక్కడ విషయం జరుగుతుంది, అంతే కదా. ఎందుకంటే అందరికీ ఆధ్యాత్మిక శిక్షణ ఎక్కడుంది, అందరికీ అవగాహన ఎక్కడుంది. చివరికి భక్తులే ఒకవేళ ఇంట్లో పెద్దవాళ్ళకి వయసు అయిపోయింది, వాళ్ళు ఇంకా మరణించడం సహజమని తెలిసినా తీసుకువెళ్ళి మళ్ళీ హాస్పిటల్లో జాయిన్ చేస్తారు ప్రశాంతంగా సాగుగా. చాలాసార్లు చూస్తున్నాం కదా. అంటే వీళ్ళు ఏదో పైన ఏదో చేస్తున్నారు భక్తి, అంతేగాని అది లోపలికి నుంచి లేదన్నమాట. చూడండి, ప్రభుత్వం చెప్తారు కదా, ప్యారెట్ లైక్ చాంటింగ్ అంటారు, చిలకలాగా జపం చేయడం. ఉత్తప్పుడు హరే కృష్ణ హరే కృష్ణ అని చిలక అంటుంది, ఎవడన్నా పిల్లి పట్టుకోవడానికి వస్తే క్యార్ 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 అంటుంది. అలాగే మనం కూడా హరే కృష్ణ అంటుండొచ్చు, కానీ అసలు సందర్భం వచ్చినప్పుడు అమ్మోయ్ బాబోయ్ అని చెప్పి అంటుంది. ఎలా అధిగమించాలంటే అందుకే భక్తుల సాంగత్యంలో ఉండాలి, ప్రతిరోజు వింటూ ఉండాలి, శ్రవణం చేస్తూ ఉండాలి. శ్రవణం అనేది అత్యంత
వాళ్ళని ఎలా అంటే ఒక్కసారి మనం ప్రయత్నం చేసినా మనం ఏం చేయలేకపోవచ్చు. అదే కనీసం మన వరకు మనం కనీసం చేసి, అందుకే శాస్త్రాలు ఏమిటంటే మనకి వర్ణాశ్రమ విధానంలో కొన్ని నియమాలు చెప్పాయి అనమాట. ముఖ్యంగా పురుషుడైతే ఖచ్చితంగా పంచాశోర్ణం మనం ప్రజయిత్ అని చెప్పాను. పురుషుడైతే 50 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి ఇంటిని విడిచిపెట్టాలి. విడిచిపెట్టి ఏం చేయాలి? పూర్తిగా భగవత్ సేవలో ఉండాలి. అర్థవుతుంది కదా. కానీ అదే అందరికీ మళ్ళీ కష్టం. ఆ వర్ణాశ్రమానికి వెళ్ళడం కూడా బ్రాహ్మణ క్షత్రియ ఇద్దరికే సాధ్యం, కానీ మళ్ళీ వైశ్యుడికి శూద్రుడికి సాధ్యం కాదు. అంటే ఇందులో కూడా గుణాలు బట్టి ఉంది కదా. ఇప్పుడు బ్రాహ్మణుడు సన్యాసం తీసుకోవాల్సిందే తప్పనిసరిగా, క్షత్రియుడికి సన్యాసం లేదు, వానప్రస్థం కంపల్సరీ. అలాగే వైశ్యునికి బ్రహ్మచర్య శిక్షణ తప్పనిసరి, శూద్రునికి వివాహం తప్పనిసరి. అవును. దేన్ని అంతే కదా, మన బాధ్యతగా మనం అంతే కదా, ఉదాసీనంగా ఉండాలి. మన బాధ్యతను మనం నిర్వర్తిస్తూ నిర్వర్తించాలి. వాళ్ళకి చేయాల్సింది మనం చేస్తుండాలి. కానీ అదే సమయంలో మనం గుర్తుంచుకోవాలి. అంటే ఇది ఒక ఉదాహరణ చెప్తారు, ఏమిటంటే పరధ్యానంగా ఉండాలని చెప్పండి. ఒక విధంగా చెప్పండి, పరధ్యానం అంటే ఏమిటి? ఇక్కడ పని చేస్తుంటాడు కానీ ధ్యాస ఎక్కడో ఉంటుంది. కాబట్టి గృహస్థుడు ఎలా ఉండాలంటే పరధ్యానంగా ఉండాలన్నమాట. అంటే ధ్యానం ఎక్కడ ఉండాలి? కృష్ణుడి పోయి ఉండాలి, కానీ పని మాత్రం ఇక్కడ చేస్తుండాలి. ఒకసారి మరొక ఉదాహరణ ఇస్తారు. ఒక్కోసారి ఏమిటంటే అంటే వివాహం అయినప్పటికీ ఒక స్త్రీ ఎవరైనా మరొక ప్రియుడిపై ఆలోచన ఉన్నట్లయితే ఆమె ఏం చేస్తుందట, అన్ని పనులు ఏమైనా అనుమానం వస్తుందేమో అని చెప్పి చాలా జాగ్రత్తగా చేస్తుంటుంది. కానీ ధ్యాస మాత్రం పరపురుషుడిపై ఉంటుంది. అలాగే ఏంటంటే గృహస్థాశ్రమంలో ఉన్నవాడు పరధ్యానంగా ఉండాలని చెప్పుకుంటారు. పరధ్యానంగా ఉండడం అంటే ధ్యాస భగవంతుడిపై ఉండాలి. కానీ మళ్ళీ ఇంట్లో వాళ్ళు అనుకుంటారు, ఎవరే వీడు పారిపోతాడో, వీడు సరిగ్గా పనులు చేయట్లేదు అనుకుంటాడు, పరిపూర్ణంగా పని కూడా చేయాలి. చూడండి, అంతే. ఆశ్రమం అంటేనే ఆధ్యాత్మిక శ్రమ. చూడండి, ఆశ్రమ అన్నవారు కదా. ఆశ్రమ అన్నారంటే మరి శ్రమ లేకుండా ఎక్కడ ఉంటుంది? ప్రతి ఆశ్రమంలోనే శ్రమ ఉంది. ఇప్పుడు దీన్ని అశ్రమ చేద్దామని చూస్తున్నారు అనమాట, శ్రమ లేకుండా చేద్దామని చూస్తున్నారు. ఎలా కుదురుతుంది? ప్రతి ఆశ్రమం బ్రహ్మచారి అయినా, గృహస్థుడైనా, వానప్రస్థుడైనా, సన్యాసి అయినా ఎవడైనా శ్రమించాల్సిందే. కానీ కొన్నిసార్లు మనకి ఏమనిపిస్తుందంటే ఓ గృహస్థుడికి శ్రమ ఉంది, అది ఒక రకమైన శ్రమ. బ్రహ్మచారికి మరొక రకమైన శ్రమ, సన్యాసికి మరొక రకమైన శ్రమ. చూడండి, ఎవడైనా తప్పదు, ఎవడైనా శ్రమించాల్సిందే. పూర్తిగా శరణాగతి పొందకపోవడం వల్ల విశ్వాసం వేరు. మీరు అలా అంటున్నారు, మరి శాస్త్రంలో చూస్తే మరి కుంతిదేవి పరిస్థితి ఏమిటి, పాండవుల పరిస్థితి ఏమిటి? వాళ్ళంతా శరణాగతి పొందలేదా? కానీ వాళ్ళు కూడా చూస్తే మరి వాళ్ళు దుఃఖానికి గురైనట్టు కనిపిస్తుంది మనకి. లేదు, ఉన్నారు వాళ్ళు కూడా. కానీ చూడండి, ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నవాడు ఎవరికైనా సరే, ఎంత గొప్పవాడైనా సరే, తాత్కాలికంగా బాగా గొప్పవాడైతే తాత్కాలికంగా దుఃఖానికి లోనవుతాడు, వెంటనే దాని నుంచి బయటపడతాడు. సో మనం చేసినటువంటి సాధనపై మనం ఎంతగా శరణాగతి పొందామనే దానిపై ఎంత త్వరగా దాని నుంచి బయటపడతాం అనేది ఆధారపడి ఉంటుంది. శాస్త్రంలో ఎన్నో ఉదాహరణలు ఉంటాయి. ఉదాహరణకి ఒక వ్యక్తిని మనం ఎవరిని అవమానించామనుకోండి, అతను అవమానితుడైనట్టు అనిపించవచ్చు, కానీ కొద్దిసేపటికి మళ్ళీ అతను అర్థం చేసుకొని త్వరగా దాని నుంచి కోలుకుంటాడు అనమాట. ఎందుకంటే ఈ శరీరం అనేది ఉన్నంత వరకు భౌతికమైనటువంటి ప్రభావాలు అందరి మీద పనిచేస్తాయి. కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం అనేవి ప్రతి ఒక్కడి మీద ప్రభావితం చేస్తాయి. కానీ వాళ్ళకి ఆ శిక్షణ ఉండడం వల్ల దాని నుంచి వాళ్ళు వెంటనే బయటకు వస్తారు. అంతే మనం చేయాల్సి. అంతే, మనం ఎంత పురోగతి సాధిస్తే అంత త్వరగా దాని నుంచి బయటపడతాం. కానీ వెంటనే ఇప్పుడు చూడండి, దెబ్బ కొట్టిన వెంటనే మనకు కూడా బాధ అనిపించవచ్చు, కానీ వెంటనే కోలుకుంటాం. పర్వాలేదు, సరే పర్వాలేదు, పదండి. ఇంకోటి ఏం చేస్తాడు, చేయబట్టుకుని అబ్బా కుయ్యో ముర్ర ఉంటే రోజంతా అలాగే కూర్చుంటాడు. ఇది కూడా అంతే, అలాంటిది. సరే, శంఖం మోగింది. జగద్గురు శ్రీల ప్రభుపాద్ కీ జై.
వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యః చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. ఎవరిదో